అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి మెదడులో వెర్రి పిచ్చి ఉందన్నారు. కరువు వచ్చినా కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అన్నారు. అందుకే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టాడని తెలిపారు. రేవంత్ రెడ్డికి రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. పార్టీల మధ్య అయితే కాళేశ్వరం రచ్చపై కంటిన్యూ అవుతోంది. సో కాళేశ్వరంపై రచ్చ ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటారు? ఎవరి వాదన కరెక్ట్ అంటే ఏం చెప్తారు? మీ అనాలిసిస్ ఏంటి? సో ఒకటి మెయిన్ ప్రధాన పాయింట్, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రైతుకు కావాల్సింది ఏంటి, ఇది మనం ఆలోచించాలి. రైతులకు చేయాల్సింది ఏంటి? జూలై 10వ తేదీ వస్తుంది. బట్ రాష్ట్రంలో సాధారణంగా నాట్లు పడే కెపాసిటీలో 10% కూడా నాట్లు పడలేదు. ఎల్ నినో ఉంది. నెక్స్ట్ వారం రోజులు కూడా ఏం వర్షపాతం ఏం లేదు. మొన్న వాయుగుండం వచ్చింది కానీ వాయుగుండం ఎఫెక్ట్ తెలంగాణ మీద లేదు. ఎక్కువగా మహారాష్ట్ర మీద, మధ్యప్రదేశ్ మీద, విదర్భ ఇటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఉంది. మన దగ్గర అసలు ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు రాజకీయ పార్టీలు, మొన్న కేటీఆర్ పోయినారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఇవాళ హరీష్ రావు మాట్లాడారు. బట్ అల్టిమేట్ గా రైతుకు ఇక్కడ జరుగుతోంది ఏంటి? మన కాలర్స్ మన లాస్ట్ 2 days గా అసలు రైతుల ఒపీనియన్ తీసుకుందామని నెంబర్ డిస్ప్లే చేశాం. విపరీతమైన కాల్స్ వస్తున్నాయి మనకి. వాళ్ళు ఏమంటారంటే అది ఈవెన్ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి నీళ్ళు ఇవ్వండి రైతులకి. ఖరీఫ్ సరే, ఖరీఫ్ వర్షాకాలమే పంట లేకపోతే రబీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 2014, 2015 ఈ 2 years డిసప్పాయింట్ చేసాయి. బట్ లాస్ట్ 10 years బంపర్ క్రాప్ వచ్చింది. సో కేసీఆర్ అది కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ, ఏ నీళ్ళ అనేది సంబంధం లేదు. కేసీఆర్ హయాంలో మంచి పంటలు పండే అన్న ఒక సెంటిమెంట్ రైతుల్లో కనిపిస్తుంది. అది కాళేశ్వరం మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్ళ, అది వర్షాలు బాగుపడ్డాయా, అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు లాస్ట్ 2 years లో మొన్న రబీ బంపర్ క్రాప్ చాలా మంచి, యాసంగిలో చాలా మంచి పంట పండింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సివిల్ సప్లై శాఖ కూడా దేశంలో దాదాపు 68% రబీ కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది హైయెస్ట్ రబీ కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన దానిలో. అయినా సరే రైతులు సాటిస్ఫైగా లేరు, బికాస్ చాలా ఎక్కువ పంట పండింది. కానీ 2024 రబీ సీజన్ కూడా ఇట్లే సరిగా పండలేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు ప్రాబ్లం వచ్చిన సంవత్సరం లేదు లాస్ట్ 10-12 సంవత్సరాల్లో. అంటే వానాకాలం పంటకే ప్రాబ్లం వచ్చిన పరిస్థితి ఫస్ట్ టైం మనం దాదాపు 2015 తర్వాత చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రైతు గురించి ఆలోచించాలి. ప్రభుత్వ వెర్షన్ ఏంది? ఒకవేళ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటే మేము ఎందుకు వదిలిపెడతాం? నేను రేవంత్ రెడ్డి ఏమంటారు? రైతు బంధు నేను కంటిన్యూ చేయలేదా, ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేయలేదా, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేయలేదా, షాదీ ముబారక్ కంటిన్యూ చేయలేదా అని ఆయన అంటారు. బీఆర్ఎస్ ఏమో కావాలని నీళ్ళు ఇవ్వట్లేదు, ఇంకెంతకాలం బ్లేమ్ చేస్తామంటారు. బ్లేమ్ గేమ్ పక్కన పెట్టి అల్టిమేట్గా జరగాల్సిందేంటి? ఇప్పుడు ప్రభుత్వ వెర్షన్ ఏంటంటే ఇది లిఫ్ట్ చేస్తే కనుక ఒకవేళ అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టులకు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఎందుకంటే మేడిగడ్డ ఓపెన్ ఉంచుతారు, మేడిగడ్డని ఇప్పుడు ముట్టుకోరు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే అన్నారం సుందిళ్ళలో స్టోరేజ్ చెయ్యొద్దు, నిల్వ చేయొద్దు అని చెప్పింది ఎన్డీఎస్ఏ. వాటర్ని నిల్వ చేయొద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే వాటర్ను నిల్వ చేయొద్దు అని చెప్పారు, కానీ నీళ్లు లిఫ్ట్ చేసి నిల్వ చేయకుండా అన్నారం సుందిళ్ళ నుంచి డైరెక్ట్ గా ఎల్లంపల్లి దాకా నీళ్లు తరలించవచ్చు కదా అని బీఆర్ఎస్ అంటుంది. సో 2.5 సంవత్సరాలు బ్లేమ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, మేడిగడ్డ సంబంధించి, ఇంకే నీళ్లు బ్లేమ్ చేస్తారని వాళ్ళు అంటారు. సో రైతులు ఆబ్వియస్లీ నీళ్ళు ఇమ్మనే అంటారు. మన మెజారిటీ కాల్స్ ఏంటంటే ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు, నీళ్ళు ఇవ్వాల్సిందే అని మెజారిటీ రైతులు చెప్తున్నారు. అయితే నేను మరొకసారి చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 90 లక్షల కోట్ల అవినీతి ఇది శుద్ధ తప్పు. ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిందో 94,000 కోట్లు.
కానీ ఒక మాట మాత్రం ఒప్పుకోవాలి, నీటిపారుదల ప్రాజెక్టులు అంటే సంవత్సరాల తరబడి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఎస్ఆర్ఎస్పి కానీ 20 సంవత్సరాలకు పైగా కంప్లీట్ అయ్యేందుకు పట్టాయి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 141 టీఎంసీల స్టోరేజ్తో ఇన్ని ప్రాజెక్టులు మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ ఆ తర్వాత దీనిలో ఈ ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ పంప్ హౌజ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు కేవలం 2 సంవత్సరాల సమయం మాత్రమే తీసుకోవడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కేసీఆర్. కానీ మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగిపోవడం అన్నది దురదృష్టకరమే. దానికి కేసీఆర్ బాధ్యుడా లేకపోతే ఇరిగేషన్ అధికారులు బాధ్యులా అక్కడ కాంట్రాక్ట్ సంస్థ బాధ్యులా అన్నది పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. దీని గొప్పతనం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి గొప్పతనం మూడు రకాలుగా ఇది దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, వర్షపాతం చాలా ఎక్కువ ఉన్నప్పుడు, వర్షాలు చాలా ఎక్కువ పడ్డప్పుడు మిడ్ మానేరు దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. మిడ్ మానేరు 320 FRL దగ్గర ఉంటుంది, 320 మీటర్ల దగ్గర ఉంటుంది. 320 మీటర్ల నుంచి హైయెస్ట్ పాయింట్ రంగనాయక సాగర్ 600 చిల్లర ఉంటుంది. రంగనాయక సాగర్ కాదు, కొండపోచమ్మ సాగర్, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గరలో ఉండే కొండపోచమ్మ సాగర్ 620-640 FRL దగ్గర ఉంటుంది. అంటే ఒక 300 మీటర్ల వరకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. వర్షం మధ్యస్థంగా ఉన్నప్పుడు ఎలంపల్లి నుంచి ఎత్తిపోయొచ్చు 148 మీటర్లు. వర్షాలు అసలే లేనప్పుడు అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మేడిగడ్డ దగ్గర అంటే 100 మీటర్ల దగ్గర ఎత్తిపోయొచ్చు. ప్లస్ మేడిగడ్డ దగ్గర వాటర్ అవైలబిలిటీ ఫిబ్రవరి-మార్చ్లో కూడా ఉంటుంది. ఫిబ్రవరి-మార్చ్లో కూడా దాదాపు 5-6 వేల క్యూసెక్ల నీళ్లు మేడిగడ్డ దగ్గర నుంచి పారుతాయి, ఎందుకంటే ప్రాణాయిత నీళ్లు కూడా అక్కడ కలుస్తాయి కాబట్టి. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేసీఆర్ అప్పుడు డిజైన్ చేసినప్పుడు 3 స్టేజ్ల్లో కూడా 3 కాంటెక్స్ట్లో ఎట్లా దీని ఉపయోగకరమో చూశారు. అయితే ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయింది. మేడిగడ్డ కుంగిపోయినా దానికంటే మేడిగడ్డ దగ్గర ఉన్న పంపులు ఇప్పుడు ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్ 95 FRL ఉంటే చాలు, 95 వరకు నీళ్ళు వస్తే 95 మీటర్ల వరకు నీళ్ళు వచ్చినా అక్కడ ఈజీగా ఎత్తిపోయచ్చు. ఇప్పుడు 122,000 క్యూసెక్ల వరద మేడిగడ్డ నుంచి పోతుంది. 122,000 క్యూసెక్లు అంటే 11,400 క్యూసెక్లు ఒక రోజంతా పారితే ఒక టీఎంసీ కింద సమానం. అంటే దాదాపు 10-11 టీఎంసీల వాటర్ ప్రతిరోజు దాని ముందు నుంచి పోతుంది. మనకు కావాల్సింది రోజు 2, కానీ మోటార్ల కెపాసిటీ 2 టీఎంసీలే. సో రోజు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేయొచ్చు, అవకాశం ఉంది. మరి ప్రభుత్వం దానిలో చేయడంలో టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమా, సాంకేతిక ప్రాబ్లమా? ఇరిగేషన్ మినిస్టర్ అయితే చెప్తున్నారు మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, అది చేస్తే గనక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, తర్వాత డ్యామ్ సేఫ్టీ బిల్ ఒకటి ఉంది, మేము తప్పు చేస్తే గనక లియబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ కదా అని ఆయన అంటున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి సామా రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ముందుగా శరత్ గారు సార్ మ్యూట్ తీసేయండి సార్, వినబడుతుందా? ఎస్ వినిపిస్తుంది సార్. ఎస్ ఎస్ సార్, ఎస్ ఎస్. సో ఎట్లా చూస్తారు ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు, చూశారు? ఒకటి సార్, హరీష్ రావు దీనిలో అన్ని మళ్ళీ పొట్టి పొడుగు ఇవన్నీ వచ్చాయి. సరే, మనం వాళ్ళ భాష గురించి మనం మాట్లాడద్దు, బట్ కొన్ని అంశాల మీద క్లారిటీ మాత్రం, అంటే యాక్చువల్లీ ఈ 2-3 డేస్ నుంచి మీరు పెట్టిన చర్చలు, దాంట్లో మేము పార్టిసిపేట్ అయిన విధానం, మేము మాట్లాడిన విధానం మీద కూడా మాకు చాలా ఫీడ్బ్యాక్ ఉంది. చాలా మంది ఏమంటారంటే యాక్చువల్లీ మీరు చెప్పిన ఆ సొల్యూషన్ కరెక్టే ఉంది, ఎన్డీఎస్ఏ నుంచి కొంత క్లారిఫికేషన్ తీసుకొని ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు మాకు ఎడహాగ్గా పంపు చేయడానికి వీలవుద్దా కాదా, ఫీజిబిలిటీ గురించి ఏదన్నా ఒకటి అథారిటేటివ్ గా చెప్పండి అని ఒక క్లారిఫికేషన్ తీసుకొని
ఇమీడియట్ గా పంప్ చేస్తే బాగుంటుంది. ఆ ఆలోచన కాంగ్రెస్ కు లేదు, వాళ్ళు అట్లాంటి దానికి ఇష్టపడలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దే వాంట్ టు డూ పాలిటిక్స్ ఆన్ దిస్ ఇష్యూ. వాళ్ళు కూడా ఈ ఎన్డీఎస్ఏ నుంచి క్లారిటీ తెచ్చుకునే కెపాసిటీ అంటే ఉద్దేశంలో వాళ్ళు లేరు అనేటువంటిది ఒక మాట చాలా మంది కూడా అగ్రీ అవుతున్నారు. నాతో చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్లు కూడా పెట్టినారు. నేను అనేది ఏంటంటే దీని మీద రంపి రాజకీయాలు చేసి ఎవరు ఎక్కువ డబ్బులు తిన్నారు, ఎవరు తక్కువ డబ్బులు తిన్నారు అనే చర్చ కన్నా అసలు ఇప్పుడున్న రైతాంగానికి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూ చిత్తశుద్ధితో ఏదైనా కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందా అని అంటే ఆ నమ్మకం అయితే కనపడట్లేదు సార్. నిన్న ముఖ్యమంత్రి ఉపన్యాస సరళి విన్న తర్వాత ఆయన ఎంతసేపు కేసీఆర్ ను హరీష్ రావును దోషిగా తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టడానికనే ప్రయత్నం చేసినాడు తప్ప రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాము, మేము ఈ విషయంలో అవసరమైతే మళ్ళీ ఎన్డీఎస్ఏతో సంప్రదిస్తాము, ఏదైనా అడాహక్ అరేంజ్మెంట్ చేయొచ్చా, పంపింగ్ చేస్తే వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా అనే యాంగిల్లో మేము ఆ టాపిక్ ను తీసుకొస్తాము. తర్వాత నేను ప్రతిపక్షాలతో కలుస్తాను. ఐ వాంట్ టు ఎసర్టైన్ ఫ్రమ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే సైడ్. ఏదో పత్రికలలో హరీష్ రావు మాట్లాడిన మాటలు, కేటీఆర్ మాట్లాడిన మాటలతో కాదు, నేను వాళ్ళని నిజంగానే ఒక మీటింగ్కే పిలిచి వాళ్ళ ఆలోచన సరళిని పంచుకుంటా అనేటువంటి మాట మాట్లాడలేకపోవడం కూడా ఒక రకంగా అంటే ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది ఇక చాలా పూర్తిగా నిర్ద్వందంగా మనకు బయటకు వచ్చినటువంటి అంశం. తర్వాత రెండోది ఏంటంటే మనం గత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత వీళ్ళకి మూసీ రివర్ ఫ్రంట్ తర్వాత ఫ్యూచర్ సిటీ మీద ఉన్నంత ఆసక్తి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదు. ఫర్ 2 రీజన్స్. వన్ ఈస్ పొలిటికల్ రీజన్. అదేమంటే కాళేశ్వరం వల్ల కేసీఆర్ కు ప్రతిష్ట వస్తుంది, ఆ రైతాంగంలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటది, తర్వాత మేమే రైతులకు ఎక్కువ చేసినాము అనేటువంటి వాదనకు బలంగా నిన్న ఆయన డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఏది వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు రైతు బంధుల కోసమని, అది చేసినాం ఇది చేసినాం అది ఇది అని మాటలు మాట్లాడినాడు. దాన్ని బట్టి ఏంటంటే నిర్ద్వందంగా ఒక విషయం ఏం తెలియదంటే ఇక రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదో జరుగుతుంది, ఇప్పుడున్న కష్టకాలంలో ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది అనేటువంటి ఆశ వదిలెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది నా అసెస్మెంట్, నా వ్యూ. నేనేమంటానంటే వీళ్ళు వాళ్ళు పంతానికి పోకుండా రైతాంగానికి ఉపయోగపడేటువంటి పని ఏదైనా చేస్తే బాగుంటది. ఇప్పుడు బీఆర్ఎస్ కి అంది వచ్చిన అవకాశం ఉంది కాబట్టి వాళ్ళన్న ఒక డెలిగేషన్ గా ఎన్డీఎస్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు, ప్రతిసారి మీ వల్లనే ఇప్పుడు మేము పంపు చేయలేకపోతున్నాం అని అంటున్నారు. కాబట్టి యాజ్ అన్ అడ్హాక్ మెజర్ గా మేము ఏం చేయొచ్చు, చేయకూడదా, అసలు మొత్తంగా పంపింగ్ చేస్తే లేకపోతే ఇతరతరం చేస్తే అన్ని కూలిపోతాయా, జన నష్టం జరుగుతుందా, గ్రామాలు కొట్టుకుపోతాయా, ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడని వాళ్ళ దగ్గర నుంచి హార్స్ మౌత్ నుంచి ఏం లేదు అనేటువంటి ఒక ఏదన్నా క్లారిఫికేషన్ కనుక తేగలిగితే వీళ్ళు చాలా హీరోలు అవుతారు సార్. ఇక బీజేపీ ఏమో చోద్యం చూస్తా ఉంది. ఈ ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే సైలెంట్ గా అట్లాంటి WWF లో రెజ్లింగ్ లో వీడు కొట్టినప్పుడు కేరింతలు కొడుతుంది, వాళ్ళు కొట్టినప్పుడు కేరింతలు కొడుతుంది. అట్లా కాకుండా వీళ్ళు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకున్నారు. కాబట్టి నథింగ్ డూయింగ్. వీళ్ళిద్దరి వల్ల కాదు, ఈ విషయంలో కూడా క్లారిటీ తీసుకురావడం మేం చేయగలము. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మా కేంద్ర వాటర్ సోర్సెస్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి కిషన్ రెడ్డి గారన్నా ఎవరైనా వెళ్ళి సార్ ఈ ఎన్డీఎస్ఏతో ఈ క్లారిఫికేషన్ ఇప్పించండి, దెన్ వీ విల్ ఎక్స్పోజ్ ది ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి యొక్క డొల్ల మాటల్లో మేము ఎక్స్పోజ్ చేస్తాం, తద్వారా మేము వి గెయిన్ పాపులారిటీ ఓవర్ అదర్ పార్టీస్ అనేటువంటి విషయాన్ని వాళ్ళన్నా చేస్తే బాగుంటది. కిషన్ రెడ్డి గారు నిన్న ఏదో మనకి కోల్ మైన్స్ ఇచ్చినారు అది ఇదని అనవసరమైన అదేదో చెప్పినాడు, అది మంచిదే, అది చాలా ఇంపార్టెంట్ సార్. తాడిచెర్ల మైన్ ను వేలం లేకుండా డైరెక్ట్ గా సింగరేణికి ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం. 75,000 కోట్ల వర్త్. ఐ అగ్రీ విత్ యూ. సారీ నేను చెప్పాలి, ఎందుకంటే మన మీడియా పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ 75,000 కోట్ల వర్త్ గనిని తెలంగాణ మేము కూడా పట్టించుకోలేదు. ఎందుకో నేను ఇవాళ చూసిన తర్వాత యాక్చువల్ నిన్న చూడలేదు. 75,000 కోట్ల రూపాయల వర్త్ గని తెలంగాణకు వితౌట్ యాక్షన్ ఇచ్చారు. అప్రిషియేట్ నేను ఈ టాపిక్ కాకుండా అప్రిషియేట్ కిషన్ రెడ్డి ఇనిషియేటివ్. నిజంగా కమెండబుల్. కిషన్ రెడ్డి ఈ విషయంలో చేసిన కృషిని
డెఫినెట్ గా అభినందించాల్సిందే వితౌట్ ఎనీ యాక్షన్. ఇంకొకటి ఏంటంటే సార్, పార్టీలకు అతీతంగా ఒక విషయం ఏం చెప్పొచ్చు అంటే, పార్టీలకు అతీతంగా గనక మనం మాట్లాడితే వీళ్ళంతా రచ్చ రామాయణం చేయడు కిషన్ రెడ్డి. తనకు ఏదైనా చేయగలిగింది తన శక్తి సామర్థ్యాల మేరకు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే యాంగిల్లో పోతాడు, పని చేస్తాడు. ఆ చేసిన పని కూడా క్రెడిట్ కోసం పైగా ఆశపడు. అదొకటి మాత్రం మనం ఆయనలో యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం. కాకపోతే రాజకీయాల్లా కూడా కనపడదు కదా సార్. ఇప్పుడు రేపు ప్రత్యామ్నాయంగా ఎదగాల, రేపు అధికారంలోకి రావాలని నిన్నగాక మొన్ననే కదా నితిన్ నవీన్ వచ్చి ఇదంతా చెప్పింది. కాబట్టి రాజకీయంగా కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించాలా అని అన్నప్పుడు ఇట్లాంటి సమస్యల్లో వీళ్ళిద్దరిని ఓవర్టేక్ చేయగలిగిన నిర్ణయం ఆయన చేయగలగాలి. అంటే ఎన్డీఎస్ఏతో ఒక క్లారిఫికేషన్ తీసుకురావాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పచ్చి అబద్ధము, పంపింగ్ చేయొచ్చు, 1 or 2 TMCs పంపింగ్ చేస్తే వచ్చే నష్టం ఏం లేదు అనేటువంటి ఏదైతే ఆలోచన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో అది అట్లీస్ట్ ఫర్ టెస్టింగ్ సేక్ అన్న చేద్దామని. తర్వాత నాకు ఇంకో డౌట్ ఏంటంటే, అసలు పంప్స్ ను మెయింటైన్ చేస్తున్నారా? ఆ పంప్స్ ఆర్ దే ఇన్ పొజిషన్ టు ఫంక్షన్ టుడే అనేది చూడాలి. ఎందుకంటే చాలా రోజులే ఆన్ చేయలేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆన్ చేయలే కదా, ఆన్ చేయలేదు. తర్వాత ఒక్క విషయం ఏంటంటే భరత్ గారు, ఇప్పుడు మెయింటెనెన్స్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు. తర్వాత వీళ్ళ చిత్తశుద్ధి అంటే వీళ్ళ యొక్క బలహీనత బయటికి వస్తుందన్న ఉద్దేశంతోనే పంపుల విషయాలు ఇట్లా చేస్తున్నారా? ఇంకా ఎక్కువ ప్రజాభిప్రాయం వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినాక ఈలో కూడా చూచాయిగానో చడిచప్పుడు కాకుండా పంపుల మెయింటెనెన్స్ చూసేసి ఇగో మేము ప్రజల అభిప్రాయం మేరకు మేము ఈ రిస్క్ తీసుకుంటున్నాము అని పాపులారిటీ కోసమనో ప్రజల సింపతి పొందడానికనే చేస్తారేమో అని నా నమ్మకం. అయితే ఒక్కటి మాత్రం ఉంది, రైతాంగాల్లో మాత్రం ప్రభుత్వము సరైన చిత్తశుద్ధితో లేదు. వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ ను హరీష్ రావును తిట్టడానికే విలువైన కాలం వృధా చేసుకున్నారు. సభ లోపల సభ బయట ఎక్కడ చూసినా, ఏ ఉపన్యాసంలో చూసినా ఎక్కడైనా మొత్తం కేసీఆర్ నామ జపం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. అది ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించే ప్రక్రియలో భాగంగా కూడా చాలా నీచంగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలంటే, రాజకీయాలకు అతీతంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాడు కొన్ని సందర్భాలలో. ముందుకు వచ్చేసేసి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు రైతాంగం కష్టాల్లో ఉంది, నీళ్లు ఇవ్వండి, మీరు కానీ థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడకండి, మాటల్లో కాదు చేతల్లో ఉండండి అని ఆయన కొద్దిగా మాట్లాడుతున్నాడు. సరే, కాకపోతే ఆయన ప్రత్యర్థులు, ఆయన ఆ పార్టీలో ఈయన మళ్ళా బీఆర్ఎస్ వైపు అది ఇది అని అట్లాంటి థర్డ్ క్లాస్ వ్యాఖ్యలు కూడా వస్తా ఉన్నాయి. మనం ఆయన మాట్లాడిన దాన్ని ప్రచారం చేసినప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ కనుక చూస్తే కొంతమంది ఆ రకంగా కూడా మాట్లాడతారు. ఏది ఏమైనా నా ఉద్దేశంలో సంబడి షుడ్ టేక్ ఎ లీడ్ అండ్ గెట్ సమ్ క్లారిఫికేషన్ వాట్స్ ఎవర్. అంటే వీళ్ళు ఏదైతే ఎంత భూతద్దంలో పెట్టి చూపెట్టినారో, నీళ్లు వరదలు చేస్తే ఎన్డీఎస్ఏ అడ్వైజ్ కి అగేనిస్ట్ గా చేస్తే ఏదో జరుగుతుంది అనేది కదా. తర్వాత ఇంకొకటి సార్, ఎన్డీఎస్ఏ పోర్టల్లో మనకు ఒక విషయం కూడా ఉంది ఏంటంటే, ఎన్డీఎస్ టేకన్ ఏ సీరియస్ నోట్ ఆఫ్ లిథార్జీ ఆఫ్ ద గవర్నమెంట్. మీరు చాలా ఆలస్యం చేశారు, మేము చెప్పిన రీతిలో కూడా మీరు టెస్టింగ్ చేయలేదు, రిపేర్ వర్క్ స్టార్ట్ చేయలేదు, యూ హ్యావ్ అన్డ్యూలీ డిలేడ్ అనే లెటర్ కూడా మనకి అక్కడ ఉంది. తర్వాత ఎన్టీఎస్ఏ ఎప్పుడైతే వాళ్ళ ఆఫీసర్స్ వచ్చినారో, ఇక్కడ మన ఇరిగేషన్ ఆఫీసర్స్ కి మీకు మినిమం జ్ఞానం లేదా, మీకు ఇంజనీరింగ్ మళ్ళా నేర్చుకుంటున్నారా, గీ మాత్రం చదవలేదా మీరు అనేటువంటి మాటలు అన్నట్టుగా కూడా కొన్ని పత్రికలలో ఉన్నాయి సార్. ఎస్టర్డే వెన్ ఐ వాజ్ గ్లాసింగ్ ఓవర్ ఆల్ దోస్ థింగ్స్ ఐ కుడ్ ఫైండ్ అవుట్. నేను అనేదంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ప్రభుత్వం అన్నా దిగి రావాలా, లేకపోతే ప్రతిపక్షం అన్నా ప్రభుత్వాన్ని దోషిగా నిరూపించడానికి ఎన్డీఎస్ఏ ద్వారానే ఒక క్లారిటీ తీసుకొచ్చేసేసి ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబడితే తప్ప లాభం లేదు. ఎప్పుడు రేవంత్ రెడ్డి సభా వేదిక మీద కేసీఆర్ ను తిడుతూ పోతుంటాడు, దానికి వీళ్ళు చెప్పే డిఫెన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్టెప్ తీసుకోవాలని నా అభిప్రాయం సార్. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఈ ఎన్డీఎస్ఏకు పోలవరం ఎందుకు పోలేదు, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు, సుంకిశాల ఇష్యూ అయినప్పుడు ఎందుకు పోలేదు, ఇక్కడనే కనిపించిందా ఎన్డీఎస్ఏ అంటే? పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు మరి అది కూడా దాదాపు 400-500 కోట్ల నష్టం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు నిర్మిస్తున్నారు. అక్కడ ఓన్లీ తెలంగాణ కనబడ్డదా? ఎందుకు? అది మిత్రపక్షమేనా, లేకపోతే అంతకుముందు అది కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు జగన్ హయాంలో, బట్ ఇక్కడ మాత్రమే ఎన్డీఎస్ఏ ఏంది? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీ పార్టీ లీడర్స్
పార్టీ కంటే ఒక స్టాండ్ ఉందా క్లియర్ గా? ఎందుకంటే ఈటల రాజేందర్ అయితే నిన్న క్లియర్ గా చెప్పారు వాటర్ లిఫ్ట్ చేయాల్సిందే అని చెప్పి రైతుల పక్షాన. మీకు పెద్దలకు నమస్కారం సార్, డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ. సార్ ఇప్పుడు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఎట్లుందంటే మొగడు కొట్టినందుకు బాధ లేదు కానీ తోటి కూడా నవ్వినందుకు బాధ ఉంది అన్నట్టుంది ఇప్పుడు. అంటే వాళ్ళ చేయలేదన్నందుకు బాధ ఉంది తప్పిస్తే, నీకు తెలంగాణలో సామెత ఉంటుంది, నీ డ్యామ్ ఖరాబ్ అయింది, డ్యామ్ లో ఉండాల్సిన నీళ్లు ఉంచలేకపోతున్నారు, ఎన్డీఎఫ్సి రిపోర్ట్ ఇచ్చింది తప్ప రైట చరిత్ర దాని సంగతి తర్వాత. కానీ ఇచ్చిందా లేదా, అది కూలిపోయినాయా లేదా, అవి బలహీన పడ్డాయా లేదా, ఎంత బలహీనంగా ఉందనేటువంటి విషయంలో కూడా కొంత చర్య తీసుకోవాల్సింది. అది తీసుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం, అది వేరే అంశం. కాబట్టి హరీష్ రావు స్టేట్మెంట్ అది దానికి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బాగా అది అంటే డ్యూయల్ టంగ్ లాగా మాట్లాడిందని నాకు అనిపిస్తుంది. అది తప్ప రైటా కరెక్టా అనేది ఇది వేరే చర్చ. బట్ నేననే పాయింట్ ఏంటంటే సార్, మొన్న రాజేందర్ గారు చెప్పారు ఇప్పుడు ఫ్లో వస్తుంది, అక్కడ నీళ్లు ఆపమని కాదు, అంటే ఆపితే వచ్చే సమస్యలు ఉంటాయి అట్లాగో. కాబట్టి వరద వస్తున్నప్పుడు ఎంతో కొంత ఇప్పుడున్నటువంటి ఎల్నినో ఎఫెక్ట్, కరువు ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి అంచనాతోటి, కరువు ఎఫెక్ట్ ఉంటుందన్న అంచనాతోటి మళ్ళీ నేను చెప్తున్నాను, దాంతో ఇప్పుడు మనం ఆ ఫ్లో లోంచి కొంత వాటర్ తీసుకొని ఈవెన్ సుందిల్లా అన్నారంలో కూడా కంటిన్యూస్ గా స్టోర్ చేయకుండానే ఎప్పటికప్పుడు దాన్ని లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, చివరగా వచ్చేటువంటి మీరు శ్రీపాద ఎల్లంపల్లిలో కనుక వేస్తే ఇక ఆటోమేటిక్ గా మిగతా అన్ని కూడా పారుతాయినటువంటి ఒక చర్చ. ఇది దీని విషయంలో రాజేందర్ గారు చెప్పినటువంటి అంశం కూడా ఇదే. నీళ్లు ఆపమని కాదు, లేదా ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ తప్పని కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీతో చర్చని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిగతా అంశాలకు సంబంధం లేకుండా వరద వస్తున్నప్పుడు వరదలోంచి ఇప్పుడు మీరు డ్రా చేయండి. నీళ్ళు మిగతా కిందికి ఎట్లా పోతాయి కదా, ఎంత వరదను డ్రా చేయలేం కదా, మనం అయితే కొంత కిందికే పోతుంటది కదా. కాబట్టి అది డ్రా చేయండి అని చెప్పింది రాజేందర్ గారు. ఆ అంశము దాని మీద చాలా స్పష్టత ఉందండి, దాంట్లో వేరే ఆలోచించిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం అండి. మొదలు ఇది చర్చ ఇది. అయితే వీళ్ళు ఇది లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఎడిగిపోతుంది, ఇప్పుడు చర్చ ఎక్కడ వస్తుంది, లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఎడిగిపోతుంది అన్న మేము చెప్పింది కూడా ఇదే. మళ్ళీ పాయింట్ ఇక్కడే నేను చెప్పాలనుకుంటా పాయింట్ అండి. అది మల్లన్న సాగర్కి వస్తుంది, అది వచ్చి కొండపోచమ్మకు వస్తుంది, అది వచ్చి రంగనాయక సాగర్, మిగతా ప్రాజెక్ట్ అనేది కూడా నీళ్ళు వస్తాయి కదా. మేము మొదటి నుంచి చెప్తుంది అదే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అనేది 3 బ్యారేజీల అవినీతి కాదు. మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, బసవేశ్వర సంఘం ఇవన్నీ కలిపి ఆయన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అవినీతి జరిగింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ ఒక్కటే 3 బ్యారేజీల కాడ కాదు, మొత్తం అవినీతి గురించి చర్చించండి, అవినీతి గురించి కమిషన్ ఏంటని మేము డిమాండ్ చేసింది అదే. ఇప్పుడు అయితే కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ 3 ప్రాజెక్టులు పరిమితం చేసే కమిషన్ చేసిండ్రు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఆ 3 ప్రాజెక్టులకు సంబంధించే సిబిఐకి పంపించిండ్రు. ఆ 3 ప్రాజెక్టుల చర్చ నడుస్తుంది ఇప్పుడు. అంటే 3 బ్యారేజీల చర్చ. ఇప్పుడు చర్చ ఎక్కడ వస్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళకి బాధ ఏంటంటే ఈ 3 నిండుతాయి కదా, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కదా, మరి భాగం అయినప్పుడు చూపించినాం అనుకోండి, వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినట్టు ఆర్గ్యుమెంట్ అంతా బలహీన పడుతుంది కదా అనేటువంటిది కాంగ్రెస్ వల్ల బాధ. అంటే శివలింగం మీద బల్లి ఉంటే చెప్పుతాం కొట్టగలిగితే కొట్టగలుగుతామా, కొట్టలేమంటే కొట్టలేము, కొడితే ఒక బాధ, కొట్టకుంటే ఇంకొక బాధ అన్నట్టు. ఇప్పుడు శివలింగం మీరు ఫైనల్ గా ఏమంటారు? నీళ్ళు లిఫ్ట్ చేయాల్సిందే కన్నెపల్లి నుంచి అంటే మేమంటూ అంటే ఉన్న పరిస్థితులలో వరదలోంచి వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అంటే వరదలోంచి వస్తున్న నీళ్లు అంటే వాటర్ బ్యారేజీని ఆపితే వచ్చేటువంటి సమస్యలు మనకు తెలియదు. ఈవెన్ సుందిల్లా అన్నారంలో కూడా ఆగితే వచ్చే సమస్యలు మనకు తెలియదు. కాబట్టి వరద నుంచి తీసుకుంటే ఎల్లంపల్లిలో వేయగలిగితే మిగతా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంతెందుకు భరత్ గారు, వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్రలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు గోదావరి నాసిక్ లో విపరీతంగా వరదలై పొంగుతుంది గోదావరి నది. ఈ నీళ్ళన్ని కనుక మళ్ళీ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా. ఇంత గతంలో లేదు అక్కడ అంటే చాలా ప్రాజెక్టులు నిండాలి, దాని ముందు ప్రాజెక్ట్స్ నిండాల్సిన ఉంది. ముంబైలో ఎక్కువ వర్షం పడ్డది, అఫ్ కోర్స్ మహాబలేశ్వర్ లో పడ్డది. బట్ మహాబలేశ్వర్ అంటే ఆల్మట్టి, నారాయణపూర్ 0 కదా, అక్కడ కర్ణాటకలో ఏం లేదు వర్షపాతం. నేను అందుకోసం అక్కడికి వస్తాను. ఇప్పుడు మామూలుగా గోదావరి నిజం మీద వర్షం పడ్డది కాబట్టి ఈవెన్ మళ్ళా అంటే ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి నిండితే కూడా ఆటోమేటిక్ గా నిండుతుంది. లాస్ట్ 3-4 సంవత్సరాల్లో కూడా అవి కాళేశ్వరం లిఫ్ట్ నీళ్లు కాదు కదా, మిగతా గోదావరి వచ్చి అక్కడ నుంచి నీళ్లు గ్రావిటీతో వస్తున్నప్పుడు అది కాళేశ్వరం లిఫ్ట్ అనేటువంటి ప్రయత్నం
బీఆర్ఎస్ చూసిండ్రా 1 కోటి ఎకరాల మాగానే అయింది మా తెలంగాణలో. అరే నాయన మేము కాళేశ్వరంతో కాలేదు, 1 కోటి ఎకరాలు దేవుడిస్తే అయిందని మేము చెప్పింది ఇదే పాయింట్. దేవుడిస్తే 1 కోటి ఎకరాలు అయితే ఇంకా బాగా కాళేశ్వరం తోటే జరిగిపోయింది. కాళేశ్వరం ఇప్పటిదాకా ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేశారు అంటే. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ కౌంటర్ క్వశ్చన్. ఇప్పుడు కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారని సుందిర్లో కాదు కదా, ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసే మెకానిజం, ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసే మెకానిజం కూడా బాహుబలి మోటార్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్టే కదా. మల్లన్న సాగర్ లేకపోతే కొండపోచమ్మ సాగర్ లో నీళ్లు స్టోరేజ్ చేసింది అది కాళేశ్వరం ప్రాజెక్టే కదా. 50 టీఎంసీలు అక్కడ ఉంది, కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీల స్టోరేజ్ ఉంది, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కదా. నేను అక్కడే చెప్తున్నాను. ఇప్పుడు మా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతో నీళ్లు వచ్చినాయి అనుకోండి, మిగతా అన్నిటికి కూడా ఆ నీళ్లు ఎట్లా వస్తున్నాయి కదా, లిఫ్ట్ చేసి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతో ఎట్లా వస్తాయి, రాదు కదా. అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకున్నప్పుడు నేనేమంటాను, ఫస్ట్ టైం మేడిగడ్డ నుంచి సుందిర్ల నుంచి అన్నారం దాకా లిఫ్ట్ చేసిండ్రు, మళ్ళీ కిందికి నీళ్ళు లిఫ్ట్ పెట్టిండ్రు కదా. అంటే లిఫ్ట్ చేసిన వాటరు తెలంగాణ పంటలకు వచ్చిందా, లిఫ్ట్ చేసిన వాటర్ మన సముద్రంలో ఇడిచిందా అని ప్రశ్న అడిగితే మళ్ళీ సముద్రంలో ఇడిచింది కదా. అంటే ఆ సంవత్సరాలు వర్షాలు ఉన్నాయి, ఈ సంవత్సరం వర్షాలు లేవు. ఆ 9 సంవత్సరాలు వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను భరత్ గారు అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ అయితే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కి అయితే పోయింది కదా, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే కదా. నేనేమంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం ఓన్లీ మీ ఆబ్జెక్షన్ 100 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు లిఫ్ట్ చేసిన దాని విషయంలోనే అబ్జెక్షన్. కానీ 148 నుంచి 600 మీటర్స్ వరకు లిఫ్ట్ చేసే మెకానిజం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పార్ట్. నేనేమంటుంటే భరత్ గారు, ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అది కాళేశ్వరంలో భాగంగా పట్టుకొచ్చాక కాళేశ్వరం శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అనట్లేదు నేను చెప్పేది. ఎస్ఆర్ఎస్పీ రంగనాయక సాగర్ లో నీళ్లు స్టోరేజ్ ఉండడం, లేకపోతే కొండపోచమ్మ సాగర్ లో ఉండడం, మల్లన్న సాగర్ లో ఉండడం, బాహుబలి మోటార్స్ ఎల్లంపల్లి దగ్గర నుంచి బాహుబలి మోటార్స్. భరత్ గారు నేనేమంటున్నంటే, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావడం కానీ, మిడ్ మానేర్ నీళ్లు రావడం కానీ, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కాదు, అవునా కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేర్ కు ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇప్పుడు కదా. రెండోది మిడ్ మానేర్ నుంచి అనంతగిరి, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ కు లిఫ్ట్ చేయడం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. మిడ్మానేర్ కు డైరెక్ట్ గా వరద ద్వారా, వర్షం ద్వారా వచ్చిన నీళ్లు వేరు, మిడ్మానేర్ నుంచి పైకి లిఫ్ట్ చేసిన నీరు కాళేశ్వరం నీళ్లే కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ చేసిన నీళ్లు. భరత్ గారు ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ నింపారో చెప్పండి. 20 టీఎంసీలు నింపారు. ఇప్పటిదాకా అవన్నీ మన మల్లన్న సాగర్, మన మేడిగడ్డ నుంచి నింపలే. మేడిగడ్డ నుంచి నింపకుండా ఆ మోటార్స్, నేను అనేది ఆ మోటార్స్ దేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఖర్చులో భాగంగానే కదా ఆ మోటార్స్ ఏర్పాటు చేసింది. అంతకుముందు లేవు కదా. మిడ్మానేర్ నుంచి అంతకుముందు మల్లన్న సాగర్ అనే ప్రాజెక్ట్ ఉందా, లేదు కదా. మేము అదే భరత్ గారు మళ్ళీ నేను చెప్తుందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద కమిషన్ అంటే అన్నిటి మీద వేయాల్సిందే, వేయకుండా మూడింటిని సిబిఐకి ఇచ్చి చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం, చూసిన బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది కూడా తప్పు అంటున్నా. అదైతే వీళ్ళకి బాధ ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఈ నీళ్ళని నిండితే, ఇవన్నీ నిండితే కాళేశ్వరంలో భాగం అయిపోతాయి కదా. ఇది ప్రజలకు అర్థమైపోతుంది కదా. అర్థమైతే ఇప్పుడు నేను చెప్పినా కదా, శివలింగం మీద తేలుంటే కట్ అవుతుంది, సిగ్నల్ బ్రేక్ అవుతుంది ప్రకాష్ రెడ్డి గారిది. ఒకసారి సామ రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సత్యవతి రాథోడ్ గారిని తీసుకుందాం. సత్యవతి రాథోడ్ గారు నమస్తే. నమస్తే అన్న భరత్. నమస్తే అక్క. మీరు ఇప్పుడు మహబూబాద్ జిల్లాకు సంబంధించి తీసుకుందాం సినారియో. చెప్పండి అన్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా అంతకుముందు మహబూబాద్ జిల్లాకు ఎంత లబ్ధి చేకూరింది? కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంత నాట్లు పడుతుండే జూలై 10వ తేదీ ఈ టైం వరకు? ఇప్పుడు ఎంత నాట్లు పడ్డాయి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి అంటే 40 ఏళ్ళు అయిపోతుంది. 87 వస్తే రేవంత్ రెడ్డి గారు మొన్న జెడ్పీటీసీగా గెలిచి
20 ఏళ్ళ సెలబ్రేషన్ చేశారు. నేను కూడా వారితో పాటు డిప్యూటీసీగా గెలిచాను. అంటే ఈ నియోజకవర్గం 20 ఏళ్లుగా నేను ప్రజాప్రతినిధిగా ఏదో ఒక రూపంలో పనిచేస్తా ఉన్నాను. అన్న మీతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు. నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరం రాకముందు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మా దగ్గర వస్తుందని అనేక రోజులు పోరాటం చేసిన వాళ్ళ నేను కూడా ఒకదాన్ని. ప్రతిపక్షాల్లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు అనేక రోజులు మేము పోరాటం చేశాము. ఆ రోజు మా పోరాట ఫలితం అప్పుడున్న తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మా కొరి వరకు వెన్నవరం కాలువ వరకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజే 2003లో నీళ్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ నీళ్లు రాలేదు. ఆ నీళ్లు వస్తాయని భూములు ఇచ్చి కాలువలకు సహకరించిన వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలైనవి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాళేశ్వరం నుంచి మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావడం, తర్వాత మా వరకు నీళ్లు రావటం, ఈ కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఈ 5-6 ఏళ్లలో మాకు 2 పంటలు పూర్తి స్థాయిలో, అంటే అప్పటి వరకు వేరే బెట్ట భూములను కూడా మిగతా పంటలు పండించుకునే రైతులు కూడా పొలాలుగా మరి కన్వర్ట్ చేసుకొని 2 పంటలు కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ద్వారా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ద్వారా కూడా మేము పండించుకున్నాం బ్రహ్మాండంగా. పోయిన సంవత్సరం కాళేశ్వరం కుంగింది కాబట్టి నీళ్ళు ఎత్తిపోయాం, మీరు యాసంగి వేసుకోవద్దని నోటీస్ ఇచ్చారు. కానీ యాసంగి పోయింది, వానాకాలంకి ప్రాపర్ గా నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడేమో వర్షాభావ పరిస్థితులు ఉన్న క్రమంలో ఇవాళ రైతులందరూ కూడా అంటే వీళ్ళు వచ్చిన తర్వాత కాళేశ్వరం కావాలని ఎండబెడుతున్నారు. మాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని పోయిన సంవత్సరం మక్కలు వేసుకుంటే మక్కలు పండించడానికి 3 నెలలు పడితే అమ్ముకోవడానికి 3 నెలలు పట్టింది. అంటే ఇంత దౌర్భాగ్యం. నేను ఇన్నేళ్ల రాజకీయంలో నేను ఒక రైతుగా, నేను ఒక రైతు బిడ్డగా కాళేశ్వరం వచ్చినప్పుడే ఈ ప్రాంత రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా కంటిన్యూ. కానీ అది కాళేశ్వరం కాదు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీళ్లు అంటారు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్ళని ఎందుకు అంటున్నారు అంటారు మాత్రమే. అట్లంటే 2003లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన నీళ్లు కాళేశ్వరం కట్టక తర్వాత కట్టే వరకు ఒక్కరోజు కూడా మా భూములకు నీళ్లు రాలేదు, మాకు పంటలు పండలేదు. పండితే చెరువుల కిందనో బోర్ల కింద తప్ప ఈ కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్లు రాలేదు. మరి కాళేశ్వరం నిజంగా ఈ ప్రాంత రైతులు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇంకేదైనా పార్టీ కానివ్వండి, వాళ్ళని తీసుకొని మాట్లాడాలి. కానీ హైదరాబాద్ లో ఎక్కడో కూర్చొని మీరు అంటే ఆ ప్రాంతానికి సంబంధం లేకుండా మాట్లాడే ఎవరున్నా చర్చల్లో ఎవరున్నారో నేను అది వినలేదు. కానీ దయచేసి నేను అనేది ఏంటంటే ఈ ప్రాంత రైతులందరితో 1 to 1 మాట్లాడండి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోండి. ఏ విధంగా కాళేశ్వరం వాళ్ళకి లబ్ధి చేకూరింది, మరి ఎందుకు కేసీఆర్ వచ్చే వరకు ఈ ప్రాంతంలో పండిన పంట ఎంత, దిగుబడి ఎంత, ఇప్పుడు ఎంత. ఇప్పుడు మహబూబాద్ నేను ఎగ్జాంపుల్ మహబూబాద్ జిల్లాను తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అడిషనల్ గా వచ్చిన ఆయకట్టు ఎంత? మహబూబాద్ జిల్లా గానీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతా కూడా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అంతా కూడా కాళేశ్వరం తర్వాతనే స్థిరీకరించి స్టెబిలైజ్ అయింది. ఓకే, కొత్త ఆయకట్టు కాదు కానీ స్థిరీకరణ జరిగింది, స్టెబిలైజ్ జరిగింది. స్టెబిలైజ్ అయింది. మా ఊరు సొంత ఊరు వరకు మేము నీళ్లు తీసుకెళ్లగలిగాము. వెన్నవరం ఆఖరి తీర్థాల వరకు కృష్ణా నదిలో పడే వరకు కూడా ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా. అంటే ఈ ప్రాంతంలో కాళేశ్వరం వచ్చిన తర్వాత కాలువలు తోవలేదు, కానీ ఎప్పుడో 2003లో తోవిన కాలువలకు రిపేర్ చేసి రెనోవేట్ చేసి కొంత లైనింగ్ చేసి తిరిగి ఎస్ఆర్ఎస్పి పునరుద్ధరణ ద్వారా పూర్తి చేసిన వాటికి కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే నీళ్లు వచ్చాయి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈసారి ఎట్లా ఉంది? నాట్లు ఎన్ని ఎకరాల్లో పడ్డాయి? నార్మల్ గా ఈ సమయంలో ఎంత పర్సెంటేజ్ అవుతుండే? జూలై 8 నాటికి ఈసారి ఎంత పర్సెంటేజ్ పడ్డది? ఇవ్వట్లేరు. మేము అంటే నేనే మంత్రిగా పనిచేశాను, ఆ జిల్లాకి ఇన్ఛార్జిగా మంత్రిగా పనిచేశాను. కాళేశ్వరం నీళ్లు ఎప్పుడు ఇదైతే ఎండాకాలంలో కూడా మత్తళ్ళు పోసినాయని మేము చాలా గొప్పగా చెప్పుకునేది.
అలుగులు పోసి ఉండేవి. దాన్ని ఆధారం చేసుకొని రోహిణిలో మరి నార్లు పోసుకునేవాళ్ళు. కానీ యాసంగికే పూర్తి చేయలేదు కాబట్టి అందరిలో ఆందోళన ఉంది. చాలా మంది ఇప్పటికే నార్లు పోసుకోలేదు. అంటే నాట్లు అంటే అసలు స్టార్టే కాలేదు. ఎవరో పాత బావుల కింద ఉన్న వాళ్ళు, పాత బోర్ల కింద ఉండే కొంతమంది మాత్రమే బురద దున్నే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ జీరో సాగు జరగడం అనేది చాలా జీరోగా ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ లిఫ్ట్ చేశారనుకోండి, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోశారు. ఫర్ సపోజ్ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ కూడా ఏమన్నా జరిగితే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు వహిస్తారని అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏసీ వద్దని చెప్పింది కదా అని అంటున్నారు. మేడిగడ్డ ముంగిపోతే అది కూలిపోవాలని, ఏదో ఏనుగుతోండం పడిపోతే తినాలని నక్క ఎదురు చూసినట్టు ఈ 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తా ఉంది. అది కుంగిపోలేదు. పోయిన సంవత్సరం మేమే వరదలప్పుడు పోతే దాదాపు 17 లక్షల క్యూసెక్స్ కిందికి పోతున్నాయి, తట్టుకొని నిలబడ్డది. అప్పుడు కూలిపోలేదు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు కిందికి పోతున్న నీళ్లను ఎత్తిపోయండి అని అంటే దీనికి ఎందుకు కుంగిపోతుంది? ఎందుకు కూలిపోవాలి, కుంగిపోవాలి అని ఆశపడుతున్నారు? వీళ్ళు రైతులకు మేలు చేసేవాళ్ళు. అందుకనే మేము సవాల్ విసురుతున్నాం కదా, మా చేతికి ఇవ్వండి. వాళ్ళు మా హరీష్ రావు గారు చెప్పారు, మా చేతికి ఇవ్వండి ఆ ప్రాజెక్ట్ ను. మేము తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తాం, రైతులందరికి కావాల్సినంత నీరు ఇస్తాం, ప్రాజెక్టుకి ఏం కాకుండా మేము నిలబెడతామని చెప్తున్నాం కదా. మీకు కావట్లేదు, మీరు భయపడుతున్నారు. ఎవరికి లేని భయం వీళ్ళకి ఎందుకు పట్టుకుంది? అక్కడే 8 మంది అక్కడ ఎస్ఎల్బిసి అక్కడ సొరంగంలో ఇదైపోతే సవాలను కూడా తీయని వీళ్ళు ఎక్కడో కుంగిపోతుంది, పడిపోతుంది, మునిగిపోతుంది అని వీళ్ళకి ఎందుకండి భయము? ఓకే ఓకే, ఒకసారి అడుగుదాం. ఇంజనీరింగ్ సెక్షన్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు మీడియా డిపార్ట్మెంట్ కన్వీనర్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు హరీష్ రావు వాళ్ళు ఒక ఛాలెంజ్ ఇస్తారు, 3 నెలలు ఇవ్వండి చాలు నాకు ఇరిగేషన్ మినిస్ట్రీ, నేను చేసి చూపిస్తా అని చెప్తున్నారు. వర్షాకాలం 3 నెలలు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతే. నేను మొత్తం రిపేర్ కంప్లీట్ చేసి చూపిస్తా, లిఫ్ట్ చేసి చూపిస్తా అని చెప్తున్నారు. భారత్ అన్న నాదొక రిక్వెస్ట్. సామ నరసింహారెడ్డి గారికి నమస్కారం. ఆయన వారు హైదరాబాద్ బేస్ అనుకుంటాను. నేను ఫోన్ ఇన్ లో ఉన్నాను కాబట్టి నాకు నేనేమంటానంటే దయచేసి మీరు ఎవరైతే ఆ కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్లు వచ్చి లాభపడ్డ ప్రాంత నాయకులను గాని అక్కడ రైతులను మీరు డిబేట్ లో తీసుకుంటే తప్పకుండా మీ డిబేట్ కో ఈ సార్థకత ఉంటుందని. తప్పకుండా అంటే ఫోన్ ఇన్స్ కూడా రైతుల ఫోన్ ఇన్స్ కూడా తీసుకుంటాం మేడం, రైతుల ఫోన్ ఇన్స్ కూడా తీసుకుంటాము. తప్పకుండా మీరు అంటే అన్న వాళ్లకు హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎవరు అడ్డుపడ్డా ఎవరు కొట్టుకోపోవాల్సిందే బుల్డోజర్ల ముందు. నేను మూసి చేస్తా అంట. ఎక్కడ నీళ్లతో చేస్తున్నారండి? ఎక్కడ నీళ్లు వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారు కొత్తగా పుట్టించింది అక్కడ ఏదైనా గంగాన్ని తీసుకొచ్చి నెత్తిన పోస్తున్నాడు, హైదరాబాద్ నెత్తిన. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? ఒకసారి అడుగుదాం. దాన్ని ఆధారం చేసుకొని మీరు ప్రాజెక్టుల నీళ్లు వాడుకొని హైదరాబాద్ నుంచి చేస్తా అంటున్నారు. కాళేశ్వరం పనికి రాదంటున్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డే కాదు కదా, ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళకి? ఒక్కసారి మేడం ఒక్కసారి అడుగుదాం సామ రామ్మోహన్ రెడ్డి గారిని. రామ్మోహన్ రెడ్డి గారు. భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి అండ్ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు హరీష్ రావు గారి ఛాలెంజ్ చూసినాం, 3 నెలలు మంత్రి కావాలంట. మళ్ళా ఆయన నాకు తెలిసి 13 ఏళ్ళు మంత్రి లెక్కున్నాడు. మరి ఏం చేసిండో మనకైతే తెలియదు. అధికారంలో ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటున్నప్పుడు మామ ముఖ్యమంత్రి, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి లెక్క ఉన్నప్పుడు మొదటి 5 సంవత్సరాలు ఆయన టర్మే ఉండే. మెదడుని రంగరిచ్చి మిక్సీలు వేసి గ్రైండ్ చేసి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కట్టినటువంటి కాళేశ్వరం ఎట్లా కూలి వచ్చింది అనేటటువంటి మనందరికి కూడా తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూలినటువంటిది ఏం కాదు, వాళ్ళు హయాంలో ఉన్నప్పుడే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కుంగినటువంటిది, కూలినటువంటిది. తర్వాత అక్కడికి ఎవరిని కూడా పోనీయకుండా 144 సెక్షన్లు పెట్టి కాకులతో కూడా కాల్చి చంపేటటువంటి యొక్క చర్యలు ఆ రోజు పూనుకున్నటువంటిది. సమాజానికి ఎవరు తెలియకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసినటువంటిది ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా సార్. మేడిగడ్డ కుంగింది అనేటటువంటి అంశం కంటే ఒక ఏడాది గిట్ట మనం ముందుకు పోతే వరదలు వచ్చినాయి అనేటటువంటి కారణంతో ఏ పంపు హౌలు అయితే ఈరోజు ఆన్ చేయాలని అంటుండో ఆ పంపులు మొత్తం కూడా మునిగి బురదమయమైనటువంటిది కూడా నేను చెప్తున్నా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిది అనంటే, ఎంతసేపు ఒక ఎన్డీఎస్ఏ టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలను కానీ లేకపోతే
నిపుణులకు సంబంధించినటువంటి సజెషన్స్ని కానీ వారి యొక్క రిపోర్ట్స్ని కానీ చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క కాగితాలను చదువుతున్నటువంటి అంశాలు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చేయట్లే, గతంలో కూడా చేయలే కాబట్టి 1,26,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఏదైతే ఉందో ఈ రోజు సుక్క నీళ్లు తోడలేనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితికి పోయిందా లేదా మనందరం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇందాకనే సోదరిమని అంటున్నారు రైతులకైతే బాగా తెలుస్తుందని. రైతులని గతంలో మీకు గుర్తుందా, బాగున్నప్పుడు బస్సులు పెట్టి ఆడికి ఒక టూరిజం దానిలోకి చేయాలి, 7th వండర్ ఇది, ఈరోజు ప్రపంచంలోనే 7th వండర్ అని చెప్పి ఆ డిస్కవరీ ఛానల్ ఏదో పైసలు ఇచ్చి కూడా డాక్యుమెంటరీ వేసారు. అది కూలంగానే అది డిస్క్లైమర్, అది ప్రైవేట్ అని చెప్పి అది డిలీట్ చేసి కూడా జరిగింది. సో హైప్ అనేటటువంటి ఫుల్ ఇచ్చి బస్సులు వేసి జనాల్ని తీసుకొని పోవాలని చెప్పినటువంటి హరీష్ రావు గారు మరి మీ హయాంలోనే కుంగిపోయినప్పుడు ఎందుకు కనీసం జనాలను అడిగి పోనిచ్చేటటువంటి పరిస్థితి చేయలేదు? మీ వైఫల్యమే కాకపోతే, మీకు భయమే లేకపోతే ఆ రోజు మీరు ఎందుకు జనాలని, మీడియాని, ప్రతిపక్షాలని పోనీయకుండా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేసిర్రు? ఈ అంశాన్ని జరిసేపు నేను పక్కన పెడతా. చాలా సింపుల్ గా చెప్పిండండి యువరాజు, పోయేసేసి ఏముంది కనేపల్లి పంప్ హౌస్ కించి ఇట్లా ఒక పాయను తిప్పేస్తానంట, ఆ పాయల నుంచి అన్నారంలో కంట ఏమంటారు నీళ్ళు వేసేసేయచ్చు అన్నట. మరి చిన్న పాయ కట్టేసేసి అన్నారంలోకి నీళ్ళు వేసేటటువంటి మేడిగడ్డ ఎందుకు కట్టారు సార్ వాళ్ళు? అంత చిన్న లాజిక్ ఎట్లా మిస్సారో నాకు అర్థమైతలేదు. కేటీఆర్ గారు ఏమని మాట్లాడారు? మేడిగడ్డ స్టోరేజ్ కోసం కట్టారు, లిఫ్ట్ అక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు కదా, మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా. అసలు ప్రాజెక్ట్ పర్పస్ ఏంటిది? మేడిగడ్డ అనేటటువంటి సోర్స్ పాయింట్, హెడ్ రెగ్యులేటర్ నీకు సోర్స్ పాయింట్ అనేటటువంటిది మేడిగడ్డ ఏదైతే బరాజ్ మనం కట్టినామో అక్కడ వస్తున్నటువంటి వరద నీళ్ళని ఆపుకుంటే ఆ నీళ్ళని మనం తోడుకునేటటువంటి వెసులుబాటు కోసం కన్నేపల్లి పంప్ హౌస్ ని మనం కట్టుకున్నాం. ఇది సోర్స్ పాయింట్. ఏమని ఫస్ట్ అసలు తుమ్మిడిహట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలు పెట్టినటువంటి దాన్ని ఆడ లేదు ఆడ నీళ్లు తక్కువనే, ఆడ 280 టీఎంసీలే ఉన్నాయి, వీటినైతే బ్రహ్మాండంగా నీళ్లు బాగున్నాయి అని చెప్పేసేసి ప్రాణహిత గోదావరి సంఘం అయినటువంటి దాన్ని వదిలిపెట్టేసేసి కేవలం ఏది పెన్గంగా, వేన్గంగా అండ్ ప్రాణహిత ఏదైతే ఉందో తుమ్మిడిహట్టిని వదిలిపెట్టేసేసి కిందికి మేడిగడ్డకు వచ్చిండ్రు రీడిజైన్ పేరుతోటి. వాళ్ళు అధికారంలోకి రాగానే వచ్చిండ్రా? రాలే. మనం ఒక చరిత్ర మాట్లాడుకోవాలి. తుమ్మిడిహట్టి కాడ ఏదైతే పంచాయతీ ఉండేనో 248 MSML దానికి సంబంధించి మహారాష్ట్రతోటి మనకు ఒప్పందం అయిందని చెప్పి మీకు గుర్తుందా? ఏనుగులతోటి, ఒంటెలతోటి ఊరేగింపులు జరిగినాయి. దట్ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఫర్ దెన్ టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాలే అప్పటికి. అప్పుడు వచ్చి ఏనుగులతోటి ఊరేగింపు చేసేసి మనం సాధించేసుకున్నాం, మనం ఇప్పటి నుంచి ప్రాజెక్టు అయిపోతుంది అని అనుకున్నారు. తర్వాత ఏమైందో తెలియదు. అంటే పైసలు చూస్తే ఇంట్లో పెద్దగా మిగిలేటట్టు లేవని చెప్పి రీడిజైన్ పేరుతోటి దాన్ని కిందికి తీసుకొని వచ్చిండ్రు. ఏమని కారణం చెప్పిండ్రు? ఈడ నీళ్లు బాగున్నాయి అని చెప్పిండ్రు. ఎక్కడన్నా రిపోర్ట్ ఈడ ఆడ నీళ్లు తక్కువనే ఈడ నీళ్లు బాగున్నాయి అనేటట్టు ఏమన్నా చెప్పిండ్రా? ఎవరైనా ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ గిట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అట్లాంటిది లేదు. కానీ అప్పటికే 6,000 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వచ్చినాక 5,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి, లేదు తక్కువ పెట్టలే, 11,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినాక హరీష్ రావు గారు 2,000 కుంభకోణం అంటే 4 పైసలే. 5,000 మేము పెట్టినాం, 2,000 మామ నేను కలిసి తిన్నామనేటటువంటి అంశం చెప్పినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఉన్నటువంటి అంశం ఏం లేకుండే, కంప్లైంట్స్ కూడా ఏం లేకుండే, కానీ దాన్ని అట్లనే పడావ పెట్టిరు. పడావ పెట్టడం తోటి అక్కడ జరిగినటువంటి నష్టం ఏందయ్యా అనంటే ప్రతిపాదన ఫస్ట్ ఏదైతే ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ ఉండేనో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆయకట్టులో 2 లక్షల ఎకరాలు ఉండే. సోదరి మనం చెప్పాలి, 2 లక్షల ఎకరాలు ఉండే, 40 టీఎంసీలు మనం ఆడ వాడుకుంటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఏవి 2 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు, నీళ్లు లేనటువంటి భూమిని ముద్దాడేటటువంటి వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక వెసులుబాటు ప్రాణహిత చేవలలో ఉండే. అది కాళేశ్వరంలో రీడిజైన్ చేసినటువంటి దాంట్లో కవర్ అవుతుందా లేదా నాకు చెప్పాలి. కవర్ అవుతుందా? కవర్ అవుతలే. అట్లా తలకాయ నరికినరా? పోనీ ఇక్కడ దాకా చేవల దాకా వచ్చేటటువంటి ఒక అంశాన్ని కింద దక్షిణ తెలంగాణకు వచ్చేటటువంటి అంశం అన్న చేసిర్రా? అది కూడా తోక నరికిరు. మొండాన్ని మాత్రమే మిగిలిచ్చి కమిషన్ల కక్కుర్తిపడి ఆడవిల్లు రికార్డు లెవెల్లో కట్టినమని చెప్పినటువంటిది భరత్ గారు. ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దాకా అన్ని అవకతవకలే. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లను కాదని చెప్పి కేసీఆర్ గారు కట్టిండ్రు అనేటటువంటి వాస్తవమే కదా. ఈరోజు హరీష్ రావు గారు అన్నారు అట్లా మాకు ఎవరు చెప్పలేదని. ఎవరు చెప్పలేనప్పుడు ఈడ చెప్పిండ్రు, ఈడనే బాగా కట్టండి అని చెప్పారని చెప్పిండ్రా? అర్ధాంతరంగా దాన్ని బంద్ చేసినాం ఎందుకు? ఈడ కొత్తగా మొదలు పెట్టినాం ఎందుకు? నేను మొదటి ప్రశ్నకు పోతా ఉన్నా, తర్వాత ఈడికి వస్తా. అసలు దాన్ని బంద్ చేసినాం ఎందుకు? దీన్ని మొదలు పెట్టినాం ఎందుకు? కొత్త ఆయకట్టు 2 లక్షల ఎకరాలను కాదనుకో ఈడికి ఎందుకు వచ్చినావు? ఈ అంశాన్ని చేస్తే పక్కన పెడదాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా
ఈ 3 బరాజెస్లలో ఉంటున్నటువంటి దాంతో ఆయకట్టు 1 ఎకరం ఏడనన్నా పారించేటటువంటిది ఉందా? ఇది ఇంకొక ప్రశ్న. మేడిగడ్డ కాడగిట నీళ్లు తోడి అన్నారంలో పోసినా, అన్నారంలోకించి సుందిలలో పోసినా, లేకపోతే సుందిలంకే మళ్ళీ ఎల్లపల్లిలకు పోసినా, ఈ మొత్తంలో మధ్యలో ఆయకట్టు ఏడనన్నా 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు ఉందా? వాటర్ అవైలబిలిటీ తుమ్మిడి అట్టిలు అంతకంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను రిపోర్ట్ లోకి వస్తా. ఫిబ్రవరి మార్చ్ లో కూడా వాటర్ అవైలబిలిటీ. వెరీ నైస్. నవ్ ఐ విల్ కమ్ టు ద స్టాట్స్. అసలు టోటల్ కాళేశ్వరం కట్టినాక భరత్ గారు మేడిగడ్డ కాడ పుష్కలంగా నీళ్లున్నాయని చెప్తారు కదా, మేడిగడ్డ కాడ పుష్కలంగా నీళ్లున్నాయని చెప్తారు కదా, అసలు నీళ్ళు కట్టినప్పటి నుంచి అది కూలిన దాకా తోడినటువంటి నీళ్ళు ఎన్ని టీఎంసీలు చెప్పారు సార్? ఎన్ని చెప్పండి? 155 టీఎంసీలు. ఈ 155 టీఎంసీలల్లా వీళ్ళు మళ్ళీ తిరిగి గోదాట్లకు వదిలిపెట్టినటువంటి నీళ్ళు ఏంటో తెలుసా? 63 టీఎంసీలు. టోటల్ కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఈరోజు మొత్తం తెలంగాణకి అసలు తోడినటువంటిదే 92 టీఎంసీలు. మీరు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కెపాసిటీలు మనం అన్ని చాలా మాట్లాడుకోవచ్చు. నువ్వు ఏదైతే సోర్స్ పాయింట్ ఆడికించి తీసుకుంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లు సరిపోతాయి అనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టినవో రికార్డు స్థాయిలలో 2019లోనే అయిపోయిందని చెప్పారు కదా వాళ్ళు. 2019 నుంచి కూలినటువంటి 2023 దాకా సార్ 4 సంవత్సరాల్లో వాళ్ళు తోడినటువంటి నీళ్లు 92 టీఎంసీలు మాత్రమే. నేను ఇది మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతిసారి నీళ్లు తోడాలి, ఎల్లంపల్లిలో పోసే సర్కల మళ్ళీ ఎస్ఆర్ఎస్పీకి నుంచి గోదావరి వరదలు రావాలి, మళ్ళీ ఇదే గోదావరిలో వదిలిపెట్టాలి. ఇట్లాంటి కిందికి మీదికి చేసేటటువంటి అద్భుతమైనటువంటి మేధో సంపత్తి ఉన్నటువంటి ఈ మేధావులు మళ్ళీ ఈరోజు వచ్చేసేసి చిన్న పాయ పెడితే నీళ్ళు వస్తాయి, లేకపోతే నాకు 3 నెలలు టైం ఇచ్చేసేస్తే నీళ్ళు వస్తాయి. ఇది మనం మూఢనమ్మకాలలో బతుకుతున్నామా, లేకపోతే ఇంకేమన్నా మనం చదువుకున్నట్టు మాట్లాడదామా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామా? ఎన్డీఎస్ఏ టెక్నికల్ రిపోర్ట్స్ కాదని ఇప్పుడు ఎవరైనా ఉద్దండులు ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర మనం చేసుకుంటాం. ఇక్కడ ఒక డౌట్, ఎన్డీఎస్ఏ స్టోర్ చేయొద్దు అని చెప్పింది, లిఫ్ట్ చేయొద్దు అని చెప్పలేదు కదా, చేయొద్దు వాటర్ అని చెప్పింది. సార్ నేను ఇప్పుడు సింపుల్ చెప్తా, లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదని మీరు ఒక టెక్నికల్ అంశం అడుగుదాం. మేడిగడ్డ గేట్లు ఓపెన్ చేసాం, ఎందుకంటే దాంట్లో గట్ట నీళ్ళు స్టోరేజ్ చేసి అది మొత్తం కుప్పగూలుతుంది, తద్వారా భద్రాచలం మన రాముల వారు కూడా మనకు దక్కకుండా పోతారు అనేటటువంటిది ఉంది. చలో ఆడ గేట్లు ఓపెన్ చేసి పెట్టినాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మేడిగడ్డ కాడికి ఒకవేళ వరద నీళ్ళే పోతున్నాయి అనుకుందాం. ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు వస్తున్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి వరద నీళ్లు దేనివి సార్? దేనివి? గోదావరి కాదు, ప్రాణహితవి. అవునా? ఈ ప్రాణహిత కాడనే కదా నీళ్లు లేవని చెప్పేసి మరి గోదావరి కాడికి వచ్చిండ్రు. నేనే 148 దానికి ఎంఎంఎస్ఎల్ దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఊరేగింపులు జరిగిపోయినాయి, అప్పుడు పనులు మొదలైనాయి. 5,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినాక సార్ ఇదంతా స్టోరీ. ఇది ఇట్లుందాం. ఈ రోజు గోదావరి వరద లేదు, అదే ప్రాణహిత ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నీళ్లు ఉన్నాయని చెప్పి తలపించి తుమ్మిడేటి కట్టిందో ఆ నీళ్లు కిందికి వస్తుంటే దాన్ని తోడమని చెప్పి మాట్లాడుతుండ్రు. ఆడ ప్రాజెక్టు కట్టాలి, ఈ పాటికి ఎప్పుడో అయిపోయింది. గ్రావిటీ తోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి నుంచి మొదలు పెట్టుకుంటే చేవెల దాకా సస్యశ్యామలం అయ్యేది తెలంగాణ. దాన్ని వదిలిపెట్టలేదు సార్. ఒక నిమిషం, మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఒక్క సెకండ్. మీరు అక్కడ కూడా అడుగుతా నేను, మేడిగడ్డ కాడ చెలో వరద పోతుంటే మనం పంపులతోటి తోడదాం సార్, తోడే అవకాశం ఉంటే చెలో తోడదాం. తోడు ఎడవస్తావు? అన్నారంలో పోయాలి. అన్నారంలో ఎన్డీఎస్ ఏమని చెప్పింది? పొంగల్ బర్త్డే సేమ్ క్వాలిటీ. ఏదైతే నాసిరకమైనటువంటి నిర్మాణం మేడిగడ్డలో జరిగిందో, మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజెస్లలో కూడా సేమ్ లాక్యునాసు జియో టెక్నికల్ సర్వేల కాడికించి మొదలు పెట్టుకుంటే, అంటే సాయిల్ టెస్టింగ్ వైఫల్యం కాడికించి మొదలు పెట్టుకుంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ దిక్కులేనటువంటి పరిస్థితి దాకా అన్ని వైఫల్యాలే ఉన్నాయి. ఇవి రేపు పొద్దున స్టోరేజ్ కి గ్యారంటీ మాత్రం లేదు అని చెప్పింది. ఆ గేట్లు కూడా ఓపెన్ చేపించి పెట్టిరు. అన్నారం, సుందిలో కూడా ఓపెన్ ఉన్నాయి కదా, నువ్వు అన్నారంలో వస్తావు, మళ్ళీ కిందికే పోవాలిగా. ఒకసారి సత్యవతి రాథోడ్ గారు విన్నారు కదా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పింది. తుమ్మిడి హైట్ దగ్గర కూడా ఉంది కదా వాటర్ అవైలబిలిటీ, ప్రాణహిత వాటర్ అవైలబిలిటీ కదా, ప్రాణహిత నీళ్ళే కదా ఇవి అంటారు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ ప్రాజెక్టు పొంగిపోయినట్టు ఇదే ఒకటే కొత్తగా ఇదైనట్టు చెప్తున్నారు వారు. కాంగ్రెస్ పార్టీ మరి వారు మొదలు పెట్టిన ఎందుకు తుమ్మిడి హట్టిని అప్పుడు ఎన్ని రోజులు అయిందండి? ఎవరు అడ్డొచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఎవరు పూర్తి మీరు వచ్చినాక మార్చిరు అనేది కదా సార్ మనం అనేది అడుగురు. మీరు ఇప్పుడు అక్కడ ఆ రోజు పర్మిషన్ రాలేదు. అవునండి, మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? నేను ఆ స్టోరీలకు కాదక
అక్క ఇప్పుడు ఒకటే విషయం, తుమ్మిడేటి కాడ పనులు ఎవరు ఆపిర్రని అన్నారు? మీరు ఆపిర్రు. పనులు ఆపింది మీరు. అధికారంలోకి వచ్చినాక మేం కాదు, కాంగ్రెస్ పార్టీ లేకుండే 2014 అధికారంలో మీరున్నారు. ఎగువ రాష్ట్రం పర్మిషన్ ఇవ్వనప్పుడు దానికి కాదని ఇక్కడికి వచ్చిండు. పర్మిషన్లు 148 MMSL కి నేను ఒప్పించినామని ఒప్పందం చేసుకుంటూ మహారాష్ట్ర తెలంగాణ అక్క నేను చెప్తున్నా 2016 మహారాష్ట్ర తెలంగాణ ఒప్పందం చేసుకున్న ఏనుగులు ఒంటెలతోటి ఊరేగింపులు చేసిర్రు. తర్వాత 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టిర్రు. అర్ధరాత్రి ఏం కాలు వచ్చిందో కమిషన్లు తక్కువ మిగులుతుందనే పంచాయతీ అయినట్టుంది. ఎగ్జామ్ తీసుకొచ్చి రీడిజైన్ అని మేడిగడ్డకు వచ్చిండ్రు. ఇప్పుడు కాదండి, మీరు కమిషన్ల మాటలు బంద్ చేయండి. ఎందుకు మాట్లాడతారు? 2.5 ఏళ్ళు అయిపోయింది. మీరు మరి రీజన్ దేనికోసం చేసిండ్రు? రీడిజైన్ దేనికోసం చేసిండ్రు? తుమ్మిడి అట్టి ఎందుకు పూర్తి చేయలేదు చెప్పండి. గ్రావిటీ తోటి చారణ ఖర్చుతోటి బారణ నీళ్ళు వచ్చేటటువంటి ఒక వెసులుబాటును కాదని ఈరోజు బారణ ఖర్చు పెట్టిన చారణ నీళ్లు కూడా తోడలేనటువంటి పరిస్థితికి ఎందుకు ఆలోచన చేసిండ్రు? ఈరోజు 1,00,000 కోట్లు గంగలో పోసిండ్రు. దేనికోసం పోసిండ్రు? దీనికి బాధ్యత ఎవరు? మీ మేధోశక్తులు రంగరించే కట్టారు కదా దీన్ని. ఎవరు కారణం దీనికి? ఈ మేధావులే కదా 3 నెలలు నన్ను మంత్రిని చేయి, నేను చూసుకుంటా అని. అప్పుడు చూసుకుండ్రు. 5 ఏళ్ళు కాదు 9.5 ఏళ్ళు చూసుకుండ్రు. ఏం చేసిండ్రు? 9.5 ఏళ్ళు మీరే మంత్రులు కదా. ఇప్పుడు కొత్త 3 నెలల చేయనీకే. అంటే మీరు ఇలాంటి దుర్మార్గ పని చేసి టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కక్ష పెట్టుకొని రైతులను ఎండబెడతారు. ఇలాంటి నీచపు ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉంటాయని, ఈ నాయకుడికి ఉంటదని ఎవరు కూడా ఆలోచించారండి. ఏం చేసిండు అని అంటే అందరు చేసేది మేము చేసినాం. మాట్లాడడానికి 1,00,000 కోట్ల అవినీతి సత్యవతి గారు, ముందు సత్యవతి అక్క ఒక నిమిషం. సత్యవతి అక్క, మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆడియన్స్ ఒపీనియన్ తీసుకోమని అన్నారు కదా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోమన్నారు కదా. వీఆర్ ట్రైంగ్ టు టేక్ పబ్లిక్ ఒపీనియన్, అంటే రైతుల ఒపీనియన్ తీసుకుందామని. ఇంతసేపు అనవసరమైన ఆరోపణలో లేకపోతే నేనేం ఆరోపణలు చేశాను? ఒకసారి మన పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని ఆ తర్వాత మీ ఇద్దరికి మళ్ళీ అవకాశం ఇద్దాం. ఎస్, కరీంనగర్ నుంచి రామరెడ్డి గారు ఉన్నారు. ఎస్, నమస్తే రామరెడ్డి గారు. హలో, నమస్తే రామరెడ్డి గారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి సార్. భరత్ గారా? అవునండి. దయచేసి నాకు ఒక 2-3 నిమిషాలు టైం అయింది సార్. పూర్తి ఒక్కరే సెకండ్ ఇవ్వకుండ్రి దయచేసి. అంటే మీరు క్వశ్చన్ అడగండి, ఎందుకంటే క్వశ్చన్ అడగండి. లేకపోతే రామమోహన్ రెడ్డి గారు అంటారు ఏదో 9 గట్టు కాంగ్రెస్ చేసిన దాన్ని ఎందుకు కట్టలేదు, ఇక్కడికి ఎందుకు కట్టిండ్రు, ఇక్కడ ఎందుకు కట్టిండ్రు, అక్కడ ఎందుకు కట్టలేదు. అక్కడ ఇది కాదు కావాల్సింది రైతులకు. ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లా అక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారు అధికారి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క అధికారి ఉన్నాడు, ప్రకాష్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాడు. ఇది ఒక నిమిషంలో మనోళ్ళు పోతే ఎక్స్పర్ట్ కమిటీ ఎప్పటిదాకా ఈ రైతులందరూ తగ్గిపోయి మొత్తం టోటల్ వ్యవస్థ అంతా కుప్పబడినాక వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు సార్? ఏమైంది ఇప్పుడు? వీళ్ళకేం తెలుసు? వాళ్ళ కూర్చోవాలంటారు. ఒకవేళ కూల్తే ఈ హరీష్ రావు కేసీఆర్ అన్ననే కూడా కొట్టచ్చు కదా. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తాం, ఏంటి చూస్తాం. చూస్తే వీళ్ళ మా ఇంటి దగ్గర వద్దని అవకాశం. అదేదో ఊళ్ళే మాకు ఏమంటారంటే, దయచేసి నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు కానీ మన ఛానల్లో కూడా ఒకరు మాట్లాడేటప్పుడు కూడా కాకుండా అడ్డుకుంటాం, మక్కలు కొంటాం, పిల్లలు కొంటాం అని అటువంటి ఏదో ఊత పదాలు మాట్లాడి కాలక్షేపం చేస్తాని కోసం అత్యంత తప్ప ఇంకోటి ఏం లేదు. అసలు ఒకసారి తోడొచ్చినా తోడరా. ప్రకాష్ రెడ్డి గారు తోడచ్చు అనేది సందిగ్ధ రేపొద్దాలు అర్జెంట్ రప్పించి రామరెడ్డి మీరు వడ్లేసిరా మక్కలు పండించిరా? మీరు పండించింది ఏంది ఈ సీజన్ లో? అన్నా మీరు మక్కలు అన్నారు, మక్కలు వేసిండ్రా వడ్లేసిండ్రా? ఈ సీజన్ ఏమేసిండ్రు? ఎవరు? మీరు అన్నారు మక్కలేసి పొలాలు. మీరేమేసినావన్నా? నువ్వేమేసినావు? నువ్వు రైతువు కదా, నేను కాలేజ్ తీసుకున్నాను. మీది కరీంనగర్ లో ఎక్కడ? మీరు ఇప్పుడు ఈ సీజన్ లో నాట్లు ఊరు మండలం ఏంటిది? మీరు నాట్లు మీరు ఏది పోయి ఈ సీజన్ లో ఏది మక్కలేసిండ్రా వడ్లేసిండ్రా? మన ఏమేసిండ్రు? పత్తి మా దగ్గర పత్తి వరి. ఓకే, సో ఇప్పుడు నీళ్లు ఏమన్నా చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి అంటారు, అంతేనా? రైతులకు నేను చెప్పలేదు. రామరామన్ రెడ్డి మకం లెక్క నుంచి తింటారు హైదరాబాద్.
రైతు పండిస్తే మక్క మీద తింటారు కదా. ఓకే, అదే మక్కలకి 1400 రూపాయలు ఉంటే 2400 రూపాయలు పెట్టి ఈసారి మనం కొన్నాం, అందుకనే చెప్తున్నా. మా కాడ ఒక అంశం ఉంది కాబట్టి అంటున్నా. ఓకే 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 మక్కలేసిన వాళ్ళకి కూడా 2400 రూపాయలు సార్ మనము మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది ఈసారి. రికార్డు లెవెల్ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేదు. కేసీఆర్ ఎప్పుడైనా కొన్నది ఉండేనా? లేదంటే డబ్బులు లెక్క పెడుతున్నావు, డబ్బులు నువ్వు రాంగ్ పట్టుకొచ్చినవా? ఫోన్ తీసుకొని పోతావా డబ్బులు? రామరెడ్డి గారు మీకు క్వశ్చన్ అడగండి. వాదన వినండి. అది వారి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళకి సిద్ధత ఉంటే వీళ్ళు రిపేర్ చేసేది కూలిపోయింది కావచ్చు, కేసీఆర్ తప్పు చేసేది నాకు అందరూ తెలియదు. అది రిపేర్ చేయాల్సినటువంటిది చేయలేదు. చేయకపోతే జరగాల్సింది ఇంకొక 2 సంవత్సరాలు ప్రజలు వీళ్ళు పెట్టే రంప రాకాసి కాళ్ళ మీద తీసుకుంటూ కాళ్ళ కందపూట నీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ చేస్తే ఇందిరాగాంధీ ఒకసారి ఎమర్జెన్సీలో పెడితే సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ ఆవుతోడు గుర్తుంటే బ్యాన్ ఆవిట లాగాడు. ఓకే 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 అర్థమైంది. ఎమర్జెన్సీ పెట్టినాక అత్యధిక మెజారిటీ తోటి గెలిపించింది ఇదే దక్షిణ భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్. రాజకీయాలకు పోకన్నా సమస్యల వరకు మాట్లాడుకుందాం. ఇందిరాగాంధీ గారిని విమర్శించడం అర్థమైందా? ఆవేదన కనిపించాలి. నరసింహ గారు ఉన్నారు. నరసింహ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నరసింహ గారు. హలో మేడం. ఎస్ మాట్లాడండి, అందరూ వింటున్నారు ఇక్కడ, మాట్లాడండి. మేడం ఇది నేను జనగాం జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం, గాంధీపాడ మా గ్రామం. ఓకే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు నేను 15 ఏళ్లకే చూస్తున్నా మేడం, నా వయసు 15 ఏళ్ల నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు. తొండలు కూడా గుడ్డు పెట్టకపోయి మా ఊళ్ళే అటువంటి జాగలన్నీ మేము పొలాలు వచ్చుకొని కేసీఆర్ వచ్చినాక నీళ్ళతో మేము పొలాలు అన్ని చేసుకున్నాం. ఇప్పటికి మంచిగా పడుతుండే. ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం నాశనం చేస్తుంది. వీళ్ళు కావాలని పాయ అంటే తెలుసా ఆయనకు మాట్లాడుతూ కాంగ్రెస్ ఆయన అంటే ఇప్పుడు నీళ్ళు వస్తాయి కాడ మోటార్ పెడితే నీళ్ళు వస్తాయి. ఓకే అన్ని దబాసులు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. రైతులు నేను ఏ పార్టీ మీకు ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా అన్నారు కదా, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 15 సంవత్సరాల నుంచి నాకు ఓవైపు అబ్బాయి చూస్తున్నా సార్. ఓకే శ్రీరామ్ సార్ వస్తుంది, కోసంపల్లి వస్తుంది అంటే నేను ఎప్పటి నుంచి చూస్తున్నా. ఇంటున్నా కానీ నేను ఇప్పటివరకు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చాయా వాటర్ మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ వచ్చాయా? కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి మొత్తం. మాకు ఎక్కడి నుంచి వచ్చింది అది? తపాస్పల్లి ఎక్కడి నుంచి వచ్చింది? జనగాం అంటే తపాస్పల్లి రిజర్వాయరా? తపాస్పల్లి అంటే ఇది మన ఇది బొంగూరు దగ్గర ఉంటుంది సార్. మాకు పేరేంది? ఓకే అంటే ఓకే నరసింహ. ఇప్పుడు ఒక చిన్న స్పష్టత భరత్ గారు, ఎందుకంటే నరసింహ అన్నాడు కాబట్టి. రామ్మోహన్ రెడ్డికి పాయ తెలుసా అన్నాడు. నాకు నా తాత అచ్చు నువ్వుకే కాడికి మొదలు పెట్టుకుంటే నాగలు నేర్పి నేను రెడ్డోని. మా వృత్తి వ్యవసాయం నాకు నేర్పించింది. సరే నేను చదువుకుని కూర్చోవచ్చు, కానీ వ్యవసాయం తెలుసా తెలియదా అని అంటే వ్యవసాయం తెలుసు, వ్యవసాయంలో ఉన్న కష్టాలు కూడా నాకు తెలుసు, ఇబ్బంది లేదు. కానీ మేమేమంటున్నాం, 15 ఏళ్ల సంది నువ్వు చూస్తున్నావు కదా అన్న, 15 ఏళ్ల సంది నాకు తెలిసి అగ్రికల్చరే ఉండుంటుంది. ఈ 2.5 ఏళ్ల సంది మీ పొలాలకు నీళ్లు ఉన్నాయా లేవా? నర్సన్న కట్టయిందా? ఉన్నారా? కట్టయిందా? కట్టయినట్టుంది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల సందికి ఉండు అన్న, ఈ 2.5 ఏళ్ల నుంచి నీళ్ళు వస్తున్నాయా? 2.5 నుంచి నీళ్ళు వస్తలేవు. మీరు వ్యవసాయం బంద్ అయిందా? వస్తున్నాయి. వ్యవసాయం బంద్ అయిపోయిందా? టీవీలో చూసి మాట్లాడకండి నరసింహ గారు, మీరు డైరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది. వ్యవసాయం బంద్ అయిందా? పంట పండింది కదా. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం అయి తర్వాత వ్యవసాయం బంద్ అయిందా అన్న అంటున్నా. బంద్ కాలేదు సార్, నీళ్లు సరిగా వస్తలేవు మాకు. ఇప్పుడు మొత్తం నీళ్లు చాలా కరువు వచ్చింది. ఇప్పుడు అని చెప్తున్నా నేను. అచ్చా, బోర్ల మీద ఆధారపడి ఉంటున్నామంటారు. ఎండాకాలం కూడా అలుగులు వారే మాకు నీళ్లు. ఓకే కింద చెరువులు మన చేపలు గీపలు అన్ని మొత్తం వెళ్ళిపోయి ఏం చేద్దామని ఆయన కట్టినటువంటి ప్రాజెక్ట్ కూలింది కదా ఆయన హయాంలోనే. మనం ఏం చేస్తాం దానికి? ప్రకృతిని నిందించుడు కూడా కాదు కదా. అంటే మొత్తం కింద పడుతుంది, మన స్లాబ్ కింద పడ్డట్టు. బిల్డింగ్ కడితే స్లాబ్ కింద పడ్డట్టు ఊడిపోయినట్టు. పడలు వాసి సత్యవతి రాథోడ్ గారు, జనగాం ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి వీళ్ళకి? ఇప్పుడు చెప్పిన ప్లేస్ దేవాదుల నుంచి వస్తాయి. ఓకే, మరి దేవాదుల వాటర్ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా? గోదావరి నుంచి
కాళేశ్వరంతో సంబంధం లేకుండా లిఫ్ట్ చేయొచ్చు కదా దేవాదులో. ఇప్పుడు తపాస్ 2-3 రిజర్వాయర్లు ఇప్పుడు నల్గొండ కట్టారు కదన్న, దాని ద్వారా దానికి లింక్ చేశారు. ఓకే 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 సార్ మన భరత్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే నేను 3 రోజుల నుంచి కాలం తీసుకుంటారా, అది వర్షమా ఎస్ఆర్ఎస్ తెలియదు కానీ కేసీఆర్ ఉన్న సమయంలో నీళ్ళు వచ్చాయి బాగా, ఎండాకాలం కూడా మత్తడి దుంకిందని చెప్తున్నారు అందరూ. సో చూడాలి. ఇంకో కాలర్ కూడా ఉన్నారు సూర్యాపేట నుంచి, వెంకయ్య గారు. రాజశేఖర్ రెడ్డి టైంలో వర్షాలు బాగా పడితే కూడా సెంటిమెంట్ ఉండే, అట్లా సెంటిమెంట్ అయింది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వరుణుడు కరుణించాడు, చంద్రబాబు నాయుడు వస్తే కరువు వచ్చింది. వేరే కాలర్ కూడా అవకాశం ఇద్దాం. సూర్యాపేట నుంచి వెంకన్న గారు ఒక్క నిమిషం, కాలర్ తర్వాత తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు. ఎస్ వెంకన్న గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు మా సూర్యాపేట జిల్లాకు నీళ్లు కేసీఆర్ ఉండగా ఎండాకాలంలో కూడా మత్తలు దునికినాయి సార్. ఓకే. ఇప్పుడు కాళేశ్వరం కూలింది అంటారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా, ఒక్కసారి ఛాన్స్ చేయండి సార్, ఒక్క నెల రోజులు ఛాన్స్ చేయండి సార్. ఆ నీళ్లు ఇప్పుడు సూర్యాపేట ఎట్లా మీది ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వరద కాలువ ద్వారానా మీకు వాటర్ వచ్చేది? వర్షాకాలం ద్వారా సార్ సూర్యాపేట. ఎందుకంటే నల్గొండలో నాగార్జున సాగర్ ఆయకట్టు కదా, మాది తుంగతుర్తి మండలం సార్. తుంగతుర్తి కాబట్టి బయ్యన్న వాగు నుంచి ఇక్కడ నుంచి వస్తాయి. తుంగతుర్తికి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నుంచి వస్తాయి. ఓకే. ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 నుంచి వస్తాయి. ఎండాకాలంలో కూడా మత్తలు దొరికినాయి సార్ మా దగ్గర చెరువులు, అంటే మిషన్ కాకతీయను. ఇప్పుడు కూలింది అంటారు కదా సార్. ఒక్క కూలిందని ఒక చాకుతో కేసీఆర్ మీద కోపంతో ఈ రోజు రైతులను అన్యాయం చేసుకుంటా నీళ్లు ఇయ్యట్లేదు సార్ మాకు. ఇప్పుడు ఒక్క నెల రోజులు మాకు హరీష్ రావు గారు ఈ రోజు సార్ ఒక నెల రోజులు టైం ఇవ్వండి. ఇప్పుడు అదే కాలేజీ నుంచి మాకు నీళ్లు వస్తాయో రావో ఒకసారి చూడండి. ఓకే ఓకే. తుంగతుర్తి నుంచి మరో కాలర్ ఉన్నారు, శ్యామ్ ప్రసాద్ గారు. ఎస్ నమస్తే. యా నమస్తే సార్. చెప్పండి, మాట్లాడండి, వింటున్నారు సార్. నా తుంగతుర్తి మధ్యాహ్నం మండలం. చెప్పండి. మాకు సార్ ఇంతకుముందు రామ్మోహన్ రావు అన్నగారు చెప్తారు కదా, మన కన్నపల్లి నుంచి నీళ్ళు తీసుకుంటే అన్నారం సుందిలో కూలుతుందని. అవును సార్. ఎన్డీఏ ఇప్పుడు నేను అడిగేదాల్సింది ఏంటంటే, ఎన్డీఏ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు లీకేజ్ అవుతుందన్నారు. ఒకవేళ నీళ్ళు తీసుకొని పంపు చేసుకొని కొంత స్టోరేజ్ పెట్టుకుంటే కూలేజ్ ఉంటుంది. కేసీఆర్ కట్టింది కదా, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది కాదు కదా. ఒకవేళ కూలేజ్ ఉంటే నెగిటివ్ కట్టిందంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు కదా. బ్లేమ్ కాదు, ఎవరి పైసలు సార్? కూలేదంటే కేసీఆర్ కట్టినట్టు ఆయన జోబుల పైసలు కట్టిందా? 1,21,000 రూపాయలు, 1,21,000 కోట్లు పెట్టి ఎవరి పైసలు అవి? ఎవరి ప్లానింగ్, ఎవరి వైఫల్యం ఇది? వేరే దేశాలలో వృద్ధిస్తారు, దుబాయ్ అసలు దేశాలలో అయితే. ప్రజల సొమ్మే, మరి ప్రజల సొమ్ములు అందరు ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు, అందరు ఉంటారు. అందరు సొమ్ము అది, అందరు సొమ్ము ఒకటి కట్టుకొని కమిషన్లు దిగమింగేసి కూలగొట్టేసాం. వాళ్ళ ప్రాజెక్ట్ అంటే నడవదు అట్లా. అభిమానం ఉండొచ్చు. అందరి పైసలు కేసీఆర్ పైసలు అనొద్దు. అందరి పైసలు కేసీఆర్ పైసలు కాదు. మెక్కి కూర్చున్నారు గట్టిగా బిగ్గరా. కేసీఆర్ పైసలు కాంగ్రెస్ పైసలు కాదు సార్. కాంగ్రెస్ కాదండి, ప్రజల పైసలు అంటున్నా. ప్రభుత్వం అంటే ప్రజలది. కేసీఆర్ పైసలు ఏమన్నా అలా తాతల భూములు అమ్మిగిట తీసుకొచ్చి కట్టిండా? అరే 1,00,000 కోట్ల రూపాయలు, 1,21,000 కోట్ల రూపాయలు గంగలపాలు అయిపోతే బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. కూలగొట్టినోని కారణం అడగాలి కానీ కక్కుర్తి ఎట్లా పడ్డావు? తెలంగాణకి ఇజ్జత్ కి సవాల్ ప్రాజెక్టు దగ్గరుండి ఎట్లా కట్టాలి? ఎంత జాగ్రత్తగా కట్టాలి? మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఇట్లనే కూలినా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ కట్టిందండి. రామ్మోహన్ రెడ్డి గారు జూరాలకించి మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ కట్టిన అన్ని ప్రాజెక్టులు ఇట్లనే కూలినా 3 ఏళ్లలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు తల్లినట్టు. ఇక మీరు కుప్పగూల్చి కుంభకోణాలు చేసిన వాళ్ళు కూడా శుద్ధులు చెప్తే మేము వినాలి. మరిగా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఏమంటారు రాష్ట్రాన్ని ఆ ఘోష్ కమిషన్ ఏం చెప్పిందండి? ఏం చెప్పింది? దుర్మార్గం చేసింది మీరే, కుంభకోణాలు చేసింది మీరే అని చెప్పింది. అన్ని చెప్పింది మీరే. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని చెప్పింది. ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్ట్ ని సర్ప్రైజ్ చేసిరని చెప్పింది.
ఓకే 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 ఆఖరికి జియో టెక్నికల్ సర్వీస్ చేపియలేదండి. ఇంకొక కాల్ కేసీఆర్ ప్రాజెక్ట్ అంటారు, కేసీఆర్ తాత ఆస్తి ఏమన్నా? ఈ సర్టిఫికెట్ తో ప్రజలు ఎస్ హనుమంతులు గారు జగిత్యాల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నారు. హనుమంతులు గారు నమస్తే, మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో నమస్తే మేడం. నమస్తే, అడగండి. మనకు ఇప్పుడు మేడం మీరు ఇప్పుడు కాళేశ్వరం మీద ఇదంతా ఈ రచ్చ చర్చ జరుగుతుంది కదా, కాళేశ్వరం కూలిపోవడం ఇదంతా ఇది ఏంటంటే మేడం చెప్పండి. మనకు మేడం ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ అయినా వస్తది పోతుంది, గవర్నమెంట్ అనేది వస్తది పోతుంది. అది కేసీఆర్ డబ్బు కాదు, రేవంత్ రెడ్డి డబ్బు కాదు, ప్రజల డబ్బు. అక్కడ డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ ని దాన్ని ఎట్లా పూర్తి చేసుకోవాలి అనేది చర్చలో పాల్గొన్నటువంటి నాయకులు గాని గవర్నమెంట్ గాని ఆలోచించాలి. దాన్ని ఈ ప్రజల సొమ్ముతోని కట్టిర్రు. ప్రజల సొమ్ముతోని కట్టినప్పుడు అది కూలిపోయిందా, ఏం జరిగింది, దాన్ని మనం ఎట్లా సరిదిద్దుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి మారుమూల గ్రామానికి కూడా 1 ఎకరా భూమి కూడా నీరు రావాలంటే ఇది పోయిన గవర్నమెంట్ గాని ఈ గవర్నమెంట్ గాని వాళ్ళని తిట్టుడు గాని వీళ్ళని తిట్టుడు కాదు. దాన్ని ఏం చేయాలి? సో ఇప్పుడు మీరు మీ సలహా ఏంటి? ఇప్పుడు నీళ్లు కావాలా లేదా రిపేర్ గురించి ఆగాలా? ఇప్పుడు అది పాసిబుల్ కాదు, చేస్తే కనుక అన్నారం సున్నీలు కూడా ప్రమాదంలో పడతాయి అంటున్నారు ప్రజల సొమ్ము. సార్ అక్కడ ఒకటి, అక్కడ దానికి తగినటువంటి రిపేర్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన ఇప్పుడు పోయిన అధికారులు ఇప్పుడు ఇంజనీర్లే కదా దాన్ని చెప్పేది. దాన్ని డిజైన్ చేసింది కేసీఆర్ ఎవరు కాదు, ఇంజనీర్లు డిజైన్ చేసారు. ఇంజనీర్లు తప్పు చేస్తే ఇంజనీర్లు ఇప్పుడు లక్షల కోట్ల డబ్బును ఇంజనీర్లు వాళ్ళకి ఏమన్నా మనం ఫినట్ చేస్తామా? ఏం చేయలేం కదా. దాన్ని పూర్తిగా మరమ్మతులు చేసి ప్రతి గ్రామానికి 1 గుంట భూమి కూడా నీరు ఇచ్చే విధంగా ఈ నాయకులు ఆలోచన చేయాలి. నా వర్షను జగిత్యాల నుంచి కాల్, హుజరాబాద్ నుంచి ఎవరు ఉన్నారు? విజయ్, ఫైనల్ కాల్. విజయ్ అండి, విజయ్ గారు చెప్పండి. సార్ మీరు కేసీఆర్ హయాంలో మా హుజరాబాద్ లో మాలో చెరువు ఉంటుందండి. ఓకే. సో ప్రతి ఎండాకాలంలో మేలో కూడా మా మాలో చెరువు మత్తలు దొరికిందండి. ఓకే. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మా మాలో చెరువులో బర్రెలు వేస్తున్నాయి ప్రజెంట్. ఓకే. సో మీరు కావాలంటే మీ విలేకరులు మంచి ఒకసారి అక్కడ చూడొచ్చు. కానీ మరి యాసంగిలో పంట మంచిగా పండింది కదా మొన్న. సార్ నేను ఒక చదువుకున్న విద్యార్థికి చెప్తున్నాను సార్, గ్రౌండ్ వాటర్ ఉంది, భూగర్భ జలాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య నడిచింది సార్. సో ఇప్పుడు ఎన్నో ప్రభావం వల్ల వర్షాలు లేకపోతే భూగర్భ జలాలు లేకపోతే నెక్స్ట్ సమ్మర్ లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు అది రైతుల కోణంలో దృష్టి. విజయ్ గారు అన్న యాక్చువల్గా మీ పాయింట్ కరెక్టే. నిజంగానే కేసీఆర్ ఉన్నప్పుడు ఆ చెరువులకు నీళ్లు వచ్చినాయి, కానీ కేసీఆర్ ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయి చెరువులకు నీళ్లు బంద్ అయినాయి. దానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా సంబంధం అవుతుందన్న? నువ్వు విద్యావంతుడు అని చెప్పినావు కాబట్టి అంటున్నా నేను. కేసీఆర్ అధికారం పోయే కంటే జస్ట్ ముంగట 40 రోజుల ముంగట మేడిగడ్డ కుంగింది, నీళ్ళు ఆగేటటువంటి పరిస్థితి లేదని కేసీఆర్ గారే మేడిగడ్డ గేట్లను ఓపెన్ చేసి పెట్టిండు. అది మొత్తం కూలిపోతుంది, మనం వచ్చినాక కాదు. మనం వచ్చిన తర్వాతనే చెరువు నిండలేదు అనేటటువంటిది విద్యావంతులైన మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మేడిగడ్డ కుంగిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏ ఒక్క డిసిజన్ తీసుకోవడం కూడా చాలా బాధ. అవును, తుమ్మిడి ఆర్టికెన్స్ ఆల్టర్నేటివ్ మనకు ఉంది. ఇందాక ఒక అన్న అన్నాడు, పేరెందుకు అడిగినా అంటే ఆయన ఒక మంచి సలహా చేసిండు. ఇందాక పేరు ప్రకాష్ రెడ్డి అని ఒక మంచి సలహా చేసిండు. ఏమని అన్నాడంటే, సార్ ఏ ప్రభుత్వం అయినా ప్యానెల్ కూర్చున్నా మనమైనా ఎవరమైనా నిజంగా పెద్ద మనిషి ఏమన్నాడంటే, మనకు సొల్యూషన్ కావాలి. ఈ సొల్యూషన్ అనేటటువంటిది ప్రతి గ్రామంలో ప్రతి గుంటకు నీళ్ళు అందించాలి 100%. అయితే దానికి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నీళ్ళు వచ్చేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి తుమ్మిడి అటికించి గ్రావిటీ తోటి నీళ్ళు వచ్చేటటువంటి దాన్ని కూడా మనం ప్యారల్ గా చేస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం ఖాళీగా కూర్చోలేదన్న. కానీ ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నువ్వు వాడ మరమ్మతు చేసినా నేను గ్యారంటీ ఇయ్యా అని అంటుంది. నువ్వు చేసుకో కానీ నేను గ్యారంటీ ఇయ్యా అంటుంది. రేపు పొద్దున ఎవరు జిమ్మేదారు? ఇంకొకటి అక్కడికి సరిపోదన్న, అక్కడికి సరిపోదు. విద్యావంతులమైన మనం ఒకటి ఏం అడగాలంటే, రేపు పొద్దున నింపుతాం
గ్యారంటీ ఇయ్యనటువంటి మేడిగడ్డకి కూలిందే. ఇందాక పెద్ద మనిషి అన్నాడు స్లాబ్ కూలినట్టు కూలుతుందంట. స్లాబ్ కూలినట్టు కూలితే భద్రాచలం అంతా మునిగిపోయి 1000 మంది వస్తారు. ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీరు అన్న పాయింట్ మేము అగ్రీ అవుతాం సార్, కానీ రైతులకు ఆల్టర్నేట్ చూపెట్టాలి కదా సార్. దాని గురించే కదా మనం ఆల్టర్నేట్ చేసుకుంటా పోతున్నాం. థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు, సత్యవతి రాథోడ్ గారు. ప్రజల అభిప్రాయాలు ప్రకారం చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేయాలి. ఏమన్నా చేసి అంటే ఎన్డీఎస్ఏ దాన్ని వద్దంది కాబట్టి, ఎన్డీఎస్ఏ స్టోరేజ్ వద్దంది కాబట్టి ఎన్డీఎస్ఏని ఒకసారి కన్సల్ట్ చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడమా, లేదా ఎల్లంపల్లి నుంచి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 6-8 ఒక 2 వర్షాలు పడితే ఎల్లంపల్లిలో 5-6 వేల క్యూసెక్ల వాటర్ వచ్చిన రోజు అట్లీస్ట్ 1/2 TMC నారుమళ్ల కోసం నీళ్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మెజారిటీ కాలర్స్ మాత్రం వాళ్ళ ఒపీనియన్ ఏం కనిపిస్తుందంటే రైతుకు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలి. 2.5 years అయింది గవర్నమెంట్ వచ్చి. కాబట్టి కేసీఆర్, కాళేశ్వరం రిపేరు ఇవన్నీ వంక కాదు. 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితిలో రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఎల్నినో సిచ్యువేషన్లో వర్షాలు కూడా లేవని చెప్తున్నారు. సో చూద్దాం మరి ప్రభుత్వం దీని గురించి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఇంకా టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఆయన చెప్తుంది ఏంటంటే మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు. రేవంత్ రెడ్డి కూడా చెప్పారు నిన్న, ఫీజు రియంబర్స్మెంట్ మేము కంటిన్యూ చేస్తలేమా, ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తలేమా, కళ్యాణ్ లక్ష్మి షాదీమోహరా కంటిన్యూ చేస్తలేమా, కూలితే పరిస్థితి ఏంది అన్నారని సుందిల్లో మళ్ళా వాళ్ళు రిపోర్ట్లో ఇచ్చారు కాబట్టి కూలితే పరిస్థితి ఏంది అంటారు. సో దాని మీద రిటైర్డ్ ఇంజనీర్లు టెక్నికల్ తీసుకొని బహుశా ప్రభుత్వం నాకు తెలిసి 1-10 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. బట్ మోడ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ రైతుకు ఖరీఫ్ సీజన్లోనే ఈ పరిస్థితి రాకూడదు, నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. 13-14 తేదీ వరకు అయితే వర్షాలు లేవు. 13-14 తర్వాత మళ్ళీ వర్షాలు ఏమైనా పడితే మరి చెప్పలేము. బట్ ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే కృష్ణా డెల్టాలో ఆల్మట్టికి వరద స్టార్ట్ అయింది. 130,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. బట్ గోదావరిలో ఎల్లంపల్లి, నాసిక్ నుంచి మొదలు పెడితే ఎల్లంపల్లి వరకు కూడా ఎక్కడ వర్షాలు లేవు. సో గోదావరి ఈసారి ట్రబుల్. ఆ కింద ఉన్నాయి, కింద మాత్రం ఇప్పుడు భద్రాచలంలో ఫుల్ వాటర్ పోతుంది. సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా 1,00,000 క్యూసెక్ల వరద పోతుంది. ఎస్, సో ప్రాణహిత వరద ఉంది కానీ గోదావరి వరద లేదు. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మాత్రం ఉంది. కృష్ణా డెల్టాలో కొంచెం పర్లేదు. నల్గొండ ఈ ప్రాంతాల్లో కొంచెం వర్షాలు ఈసారి సాటిస్ఫాక్టరీ ఉన్నాయి. బట్ ప్రాజెక్టులో నీళ్ళు అయితే రాలేదు. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తున్నది. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రావణ్ మీద ఉపా చట్టం పెట్టడం అనే అంశం